ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మీనా టు నాడి నాడీ ఆస్ట్రాలజీ సిస్టంలో మీనా టు నాడీ ఆస్ట్రాలజీ మెథడ్ గురించి మాట్లాడుతున్నాము. దానిలో ఇది ఒక చిన్న కాన్సెప్ట్. 12 లగ్నాలకి యోగ కారకులు ఏంటిది అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది ఒక చిన్న టేబుల్ ఫార్మాట్లో ఇక్కడ మీకు పెడుతున్నాను కదా, ఇది చూడండి. నాకు యోగ కారకులు తెలిసాయి అని అంటే మీరు వీడియో క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. లేదు నేను నా వ్యూలో ఏమనుకుంటున్నానంటే మీరు వీడియో కంటిన్యూ చేయొచ్చు. ఓకే, సో ఆ టేబుల్ ఇక్కడ పెడతాను. 12 లగ్నాల యోగ కారకుల్ని ఇంగ్లీష్ ఫార్మాట్లో పెట్టాను. ఎరీస్ టు పైసెస్ అనమాట. ఫస్ట్ది మేషము, వృషభం మన అందరికీ తెలుసు కదా. సన్ అంటే ఎస్యు, ఎంఓ అంటే మూను. ఈ విధంగా ఇక్కడ డిస్ప్లే చేశాను. లగ్న యోగ కారకులు మామూలుగా మనకు తెలుసు కదా, లగ్న యోగ కారకులు మంచిగా రిజల్ట్స్ ఇస్తారు. జనరల్ బెనిఫిట్స్ అంటే సహజమైన శుభగ్రహాలు. ఫంక్షనల్ బెనిఫిట్స్ అంటే ఏంటిదనంటే లగ్నాన్ని బట్టి, ఇప్పుడు మేష లగ్నం అంటే ఒకటి ఉంటుంది, వృషభ లగ్నం అంటే ఒకటి ఉంటుంది. బాగా యోగించే గ్రహం జనరల్గా మనం ఏమనుకున్నాం, 159 పొజిషన్స్ మంచి అధిపతులు అనేది మనకి అదేంటిది బిగినర్ క్లాస్లో అర్థమయ్యే విషయం. కానీ డీటెయిల్డ్గా వెళితే కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్స్లో అవి పూర్తిగా రిజల్ట్స్ ఇవ్వకుండా ఉంటాయి. అలా ఉన్నప్పుడు అసలు మన గురూజీ రాఘవాచార్య గారు ఏం వర్కౌట్ చేశారు, ఆయన ఏమి ఆ నాడీ గ్రంథాల నుంచి అర్థం చేసుకుని ఈ లగ్న యోగకారకుల్ని ఫిక్స్ చేశారు. అంటే యోగకారకులే, బట్ విపరీతంగా యోగించే యోగకారకులు అన్నమాట. సో అలా 12 లగ్నాలకి చెప్తాను. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. దీని తర్వాత మనం ఇంకో చిన్న టాపిక్ ఉంది. దాని తర్వాత 4 పిల్లర్స్ గురించి మనం మాట్లాడదాం. ఓకే, ఈ 159 లార్డ్ కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో అది చాలా సింపుల్ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ ఏ విధంగా లగ్న యోగకారకుల్ని బాగా తీసుకున్నారనంటే, శుభగ్రహాలు బాగా విపరీతంగా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. అయితే రవిని పూర్తి పాపగ్రహంగా కన్సిడర్ చేయలేమన్నమాట. ఇప్పుడు లగ్నాధిపతి అయిన కుజుడు స్వయంగా ఏ విధంగా ట్రబుల్ చేయడం అనేది బేసిక్ కాన్సెప్ట్. అయితే కుజుడు సహజ పాపగ్రహం కదా. సో అంటే కుజుడు యోగిస్తాడు, అది ఓకే, అది ప్లేస్మెంట్ ఆఫ్ పొజిషన్ అంటే గ్రహం ఎక్కడుంది అనేది. అయితే ఇక్కడ ఏ విధంగా తీసుకున్నారని అంటే, చంద్రుడు అక్కడ మిత్రక్షేత్రం కదా, అది గురువర్గు గ్రహమే కదా. సో చంద్రుని తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారని ఆలోచిస్తే అది శుభగ్రహం అయి ఉన్నది. తర్వాత రవిని తీసుకున్నారు. సో పంచమ కోణాధిపతి, దాన్ని పూర్తి పాపగ్రహంగా తీసుకోవట్లేదు. అందుకనే రవిని కూడా యోగకారకుడుగా కన్సిడర్ చేస్తూ ఉంటారు. అలానే గురువు తీసుకున్నారు. అంటే మేష లగ్నానికి చంద్ర, రవి, గురు నక్షత్రాల్లో ఏదైనా గ్రహాలుండి మంచి పొజిషన్లో ఉండి మంచి యోగాన్ని కనుక ఫామ్ చేస్తే అవి చాలా బ్రైట్ రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఇదే మేష లగ్నానికి గురుచంద్రులు చతుర్థంలో కలిశారనుకో, అది చాలా మంచి గజకేసర యోగం అవుతుందిగా. ఎందుకంటే లగ్నానికి వాళ్ళు యోగకారకులు అయ్యారు, ఇద్దరు యోగకారకులు కలిశారు. అందులోనూ పునర్వసు నక్షత్రంలో ఉన్నారనుకో, ఇంకేంటి. సో అది గురువు నక్షత్రము, చంద్రుడి రాశి, గురుచంద్రులు ఇద్దరు కలిసి ఆ నక్షత్రంలో ఉన్నారు. అక్కడ బ్రైట్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదే పుష్యమి నక్షత్రంలో కలిశారనుకో, అక్కడ ఎగ్జాల్టేషన్ స్వక్షేత్రమైన అప్పుడు శని ఆధిపత్యం స్టార్లైట్ రిజల్ట్ ఇస్తాడు ఇక్కడ. సో అక్కడ మళ్ళీ మారిపోతూ ఉంటుంది. ఎనీవే, సో ఈ టాపిక్ని నేను ప్రొలాంగ్ చేయకుండా ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగిలిన అన్నీ కూడా లగ్న యోగకారకులు రాసేస్తాం. సో లగ్న యోగకారకులు అంటే లగ్న యోగకారకులు సరైన పొజిషన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే మంచిది. పొజిషన్లో ఉండి దాని స్టార్లో ఇంకో గ్రహం ఉంటే మంచిది. ఇప్పుడు ఉదాహరణకి ఇదే మేష లగ్నానికి ఇప్పుడు రవి గురువులు కలిశారని అనుకుందాం. రవి గురువులు ఎక్కడ కలిస్తే మంచిది సహజంగా? సో ఉదాహరణకి లగ్నం మీదే రవి గురువులు ఉన్నారనుకో, అది చాలా పాజిటివ్ రిజల్టా కాదా? ఎందుకంటే పంచమ భాగ్యాధిపతులు కలిసి లగ్నం మీద ఉన్నారు. అదే గురుచంద్రులు లగ్నం మీద ఉన్నారనుకో, సో గురుచంద్రుడు లగ్నం మీద ఉండే కన్నా అదే మనం ఇక్కడ ఏంటంటే అది స్వక్షేత్రం అయిందా, ఉచ్చక్షేత్రం అయిందా, ఏమైంది అనేది మనం చూసుకోవాలి. గురుచంద్రుడు చతుర్థంలో ఉంటే ఏమవుతుంది, చతుర్థంలో చంద్రుడు దిగ్బలాన్ని పొందుతాడు. తర్వాత గురువు కూడా అక్కడ వెళ్ళి చేరాడు అనుకో, సో కేంద్ర కోణాధిపతుల కలయిక రాజయోగం ఫామ్ అవుతుంది, పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. అదే మేషం ఉందనుకో, సో చంద్రుడు వృశ్చికంలో నీచం పొందుతాడు, మేషంలోనేమో అంత ఫ్రెండ్లీ కాదు. కాబట్టి ఇది బెటర్ అనమాట. అంటే మేష లగ్నం చంద్రుడితో కలిసి ఉండడం అదంతా కూడా అది ఓకే, డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ జనరల్గా యోగకారకుల్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. 159 లార్డ్స్ ఓకే అయినప్పటికీ ఈ బాగా యోగించే శుభగ్రహాలు ఏవైతే ఉన్నాయో శుభగ్రహాలుగా ఉంటూ
అట్లనే యోగకారకులు అవుతున్న వాడిని బాగా యోగించే గ్రహంగా కన్సిడర్ చేశారు. సో కాబట్టి అవి వాళ్ళ నక్షత్రాల్లో గ్రహాలు ఉండడము, సరైన పొజిషన్స్లో ఉండడము, సరైన కాంబినేషను యోగాన్ని ఫామ్ చేయడము, దిగ్బనాన్ని కలిగి ఉండడం, సరైన గుణాన్ని కలిగి ఉండడం, ఇలా అనేక రకమైన ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తూ లగ్న యోగకారకుల్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రిడిక్షన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. అర్థమైందా? ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిదనంటే ఒకే కాంబినేషను అదే గురుచంద్రులు మేషలగ్నానికి అక్కడ కలిసి ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. రకరకాల నక్షత్రాల్లో మారచ్చు, రకరకాల నవాంశాలు మారచ్చు, ఇట్లా అనేక రకమైన విషయాల్ని కన్సిడర్ చేసి ఫైనల్ జడ్జిమెంట్ చేస్తారు. కానీ ఇక్కడ మనం మేషలగ్నం తీసుకున్నాము. సో దానికి లగ్న యోగకారకులు ఏంటో అర్థమైంది. సో కుజుడు పనిచేయడం అంటే కుజుడు పనిచేస్తాడు. దాంతోపాటు మనం చూడాల్సింది ఏంటంటే బలమైన యోగకారకుల్ని సీరియస్గా కన్సిడర్ చేయాలి. ఆ యోగకారక నక్షత్రాలు కానీ, ఆ నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు కానీ ఎప్పుడు వచ్చాయి, ఎలాంటి దశలు వచ్చాయి, ఆ పొజిషన్ ఎలా ఉంది, దానికి దిగ్బలం వచ్చిందా. ఈ ఒక గ్రహం ఒక విపరీత యోగాన్ని ఫామ్ చేయొచ్చు, కానీ దాంతోపాటు యోగకారకుడు కలిశాడు అనుకో చాలా పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. అట్లా ఒక గ్రహం కేంద్ర కోణాధిపతులు కలిశారు ఆ లగ్నానికి. సో కేంద్ర కోణాధిపతులు అంటే ఇప్పుడు శని గురువులు ఉన్నారు, శని గురువులు కలిశారు. సో అక్కడ శని కేంద్ర కోణాధిపతి, కేంద్రాధిపతి కాబట్టి కలిశాడు. ఎక్కడ కలిస్తే మంచిది అనేది మళ్ళీ క్వశ్చన్ అనమాట. అక్కడ ఇప్పుడు మకరంలో కలిశాడు అనుకో, అక్కడ గురుశనుల కలయిక అంత బ్రైట్ రిజల్ట్ ఇస్తుందా అంటే ఇప్పుడు గురువు డిబిలిటేట్ అయిపోయాడు కదా, అదొక సమస్య అనమాట. అట్లాంటప్పుడు ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఎలాంటి నక్షత్రంలో ఉంటే బాగుంటుందా అంటే ఉదాహరణకి మేష లగ్నానికి కేంద్ర కోణాధిపతుల కలయిక లాభంలో కలిశారు, లాభాధిపతి లాభంలో ఉంటూ గురు నక్షత్రంలో కలిశారు. సో గురుశనులు కలిసి గురు నక్షత్రంలో ఉన్నారనుకో పూర్వభాద్రపదాలు, అప్పుడు అది లాభంలో గురువు ఉంటాడు, శని కూడా లాభాధిపతి లాభంలో ఉంటాడు, అది ఎక్కువగా బెటర్ రిజల్ట్ ఇస్తుంది కదా. సో అట్లా మనం ఎలా కలిసిందనేది చూడాలి. ఉదాహరణకి కేంద్ర కోణాధిపతులే ఇక్కడ శని ఉచ్చ పొందాడు సప్తమంలో, గురువు చతుర్థంలో ఉచ్చ పొందాడు. శని దశమ దృష్ట్యా ఆ గురువుని ఆస్పెక్ట్ చేస్తాడు. సో అది మంచిదా అంటే డెఫినెట్లీ ఉచ్చ పొందిన గ్రహం కేంద్రాధిపతి కేంద్రాధిపత్యం బట్టిన శని కేంద్రాధిపతి అయ్యి మరో కోణాధిపతిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. రెండు కూడా కేంద్రాల్లో ఉన్నాయి. అలాంటప్పుడు బ్రైట్ రిజల్ట్స్ ఇస్తాయి. ఇలా మనం ఆ సందర్భాన్ని బట్టి మనం రీడ్ చేద్దాం. బట్ జస్ట్ ఒక చిన్న ఓవర్వ్యూ లాగా మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. సో మిగిలిన లగ్నాలకి జస్ట్ ఊరికే చెప్తాను, మన ఐడియా వస్తే పాసిబుల్ కాంబినేషన్స్ కూడా ఊరికే చెప్తాను. మీరు వృషభ లగ్నం వేసాను, వృషభ లగ్నం చూస్తే బుధుడు ఒక్కడే బ్రహ్మాండమైన యోగకారకుడు అనమాట. శుక్రుడు శని పనిచేస్తారు, బట్ కాకపోతే ఇక్కడ మీనా టూ నాడీలో మనం అక్కడ ఏది చెప్తే మనం అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అవి నాడీ గ్రంథాల నుంచి డిరైవ్ చేయబడ్డాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేస్తే ఏదైతే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ చెప్తున్నారో ఆ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అప్లై అవుతాయి. దీనిలో ఉన్న విషయం ఏదైతే ఉంటుందో దాని గురించి అది ఎంత కరెక్ట్ తప్పు అనే విషయాన్ని మనం తర్వాత ఆలోచిద్దాం. ఓకే, మనం ఒక చార్ట్ని ఫైనల్గా మనకు తెలిసిన ఎగ్జిస్టింగ్ రూల్స్తోనూ తర్వాత మీనానాడి 2తోనూ కంపేర్ చేసుకుంటే ఏమవుద్ది అనేది తర్వాత ఆలోచిద్దాం. సో ఇప్పుడు డౌట్స్ పక్క పెట్టేసేసి మనం ఇలా తీసుకున్నట్లు అది అలానే ఎందుకు తీసుకున్నారు, వేలేరాగా ఎందుకు తీసుకున్నారని ఎక్కువ టెన్షన్ పడకండి. నేనున్న దాన్ని అది చేయడానికి ఎవాల్యుయేట్ చేసి మీకు దీనిలో డిఫరెన్స్, ఒకవేళ అదే తీసుకుంటే ఏమవుతుంది, ఇట్లాంటివన్నీ మనం కలిసి వర్కౌట్ చేద్దాం. సరే, ఇప్పుడు ఈ వృషభ లగ్నానికి లగ్న షష్టాధిపతి శుక్రుడు అవుతున్నాడు, తర్వాత శని భాగ్య దశమాధిపతి అవుతున్నాడు. ఇక్కడ శని సహజ పాప అయ్యాడు కాబట్టి యోగకారకుడైన బలమైన యోగకారకుడుగా కన్సిడర్ చేయరు. సో బుధుడు అర్ధపాపి, శుభులతో కలిస్తే ఇంకా పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు. సో ఇక్కడ బుధుడిని యోగకారకుడిగా తీసుకున్నారు. సో వృషభ లగ్నానికి కేంద్ర కోణాధిపతుల కలయిక రాజయోగం కదా, సో ఇంపార్టెంట్ యోగం. సో ఉదాహరణకి లగ్నంలో శుక్రుడు బుధుడు కలిశారనుకో, లగ్నాధిపతి పంచమాధిపతి కలిసి లగ్నంలో కలిశారు, రెండు శుభగ్రహాలు లగ్నంలో ఉన్నాయి. సో అది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి ఉదాహరణకి. ఓకే, సో ఉదాహరణకి ఏమవుతుంది, 6వ స్థానం అవుతుంది, శుక్రబుధులు కలిశారయ్యా అంటే ఓకే. బట్ కాకపోతే ఏమవుతుంది, అక్కడ షష్ఠ స్థానంలో రెండు శుభగ్రహాలు ఉన్నట్టు పనిచేస్తుంది. దానికన్నా లగ్నం మీద ఉంటే బాగుంటుంది కదా. శుభగ్రహాలు ఎక్కడ ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, అంటే కేంద్ర కోణాల్లో ఉంటే బెటర్ రిజల్ట్స్ ఇస్తాయి. పాపగ్రహాలు ఉపచయ స్థానం 3, 6, 11 స్థానాల్లో ఉంటే అవి ఈజీగా ఎదుటివాడి మీద పోరాటం చేసే శక్తిని అవన్నీ వస్తాయి. సో కాబట్టి బుధుడు అనేవాడు ఇక్కడ బాగా యోగకారకుడు అవుతున్నాడు కాబట్టి ఉదాహరణకి ద్వితీయాధిపతి తర్వాత పంచమాధిపతి కదా. సో ఎలాంటి యోగాన్ని ఫామ్ చేయగలుగుతాడు రకరకాల సందర్భాల్లో. ఇప్పుడు శని బుధులు కలిసి దశమంలో ఉన్నారనుకో, యోగకారకుడితో కలిశాడు, చాలా మంచిది. ఉదాహరణకు శని బుధులు కలిసి మీనంలో, ఉదాహరణ మీనంలో శని బుధ నక్షత్రంలోను, తర్వాత ఏంటిది కన్యలో వచ్చేసేసి బుధుడు
ఈ విధంగా ఉన్నాడు అనుకోండి. సో శని బుధుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, బుధ నక్షత్రంలో ఉండి బుధుడి చేత ఉచ్చలో ఉన్న బుధుడి చేత చూడబడుతున్నాడు, అప్పుడు చాలా బాగుంటుంది. లేదు సార్ శని బుధులు కలిసి మీనంలోనే రేవతిలో ఉన్నారంటే అది కూడా బాగానే ఉంటుంది, స్వనక్షత్రం కాబట్టి బాగానే ఉంటుంది. కానీ ఆల్రెడీ బుధుడు నీచం పొందాడు కదా, కాబట్టి అప్పుడు అంత పవరు అంత ప్రొడ్యూసింగ్ ఇచ్చేదానికి కొంచెం ఛాలెంజ్ అవుతుంది అనమాట. లాభంలో ఉన్న గ్రహాలు ఏవైనా యోగిస్తాయి, కానీ ఇప్పుడు శని బుధులు పరస్పరం చూసుకుంటే అది ఎంత బాగుంది, అది బాగా రిజల్ట్ వస్తుంది. ఉదాహరణకి అదే బుధ శుక్రులు సప్తమంలో జ్యేష్ఠలా ఉన్నారనుకుందాం వృషభ లగ్నానికి, అప్పుడేమవుతుంది, కేంద్రాధిపతి అయిన లగ్నాధిపతి అయిన శుక్రుడు తర్వాత లగ్నాధిపతి సప్తమంలో ఉండి లగ్నాన్ని ఆస్పెక్ట్ చేస్తూ బుధుడితో పాటు కలిసి ఉన్నాడు. ఎక్కడున్నాడు, కుజ రాశిలో ఉన్నాడు. అలాంటి సందర్భంలో కుజుడు కూడా బాగుండాలన్నమాట, ఎందుకంటే బుధుడు స్వనక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు కాబట్టి ఆ కుజుడు ఏ దశమంలో దిగ్బలాన్ని పొందాడు అనుకో, అప్పుడు ఇంకా బాగా రిజల్ట్స్ ఇస్తుంది. సో అట్లా మనం మిగిలిన విషయాల్ని కూడా కన్సిడర్ చేయాలి. సో అక్కడ ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, యోగకారకుడు కరెక్టే, కానీ యోగకారకుడిని మనం ఎంత జాగ్రత్తగా ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఈ వృషభ లగ్నానికి బొద్దసి వచ్చింది యోగించేయాలి యోగకారకుడు అన్నారు కదా అని మనం గుడ్డిగా కన్సిడర్ చేయకూడదు. సో యోగకారకుడిని ఎలా అనేది మనం రియల్ టైం ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు చూద్దాం, కానీ జస్ట్ ఒక ఐడియా ఇస్తున్నా. ఇది వృషభ లగ్నం సిచ్యువేషన్. వృషభ లగ్నానికి ఉదాహరణకి కన్యలో బుధ శుక్రులు ఉన్నారు, గుడ్, ఏం పర్వాలేదు, ఎందుకంటే అక్కడ బుధుడు అనేవాడు యోగకారకుడు ఉన్నాడు కాబట్టి ఆయన దాన్ని ఓన్ సైన్ ఎగ్జాల్టేషన్ సైన్ అవుతుంది కాబట్టి బుధుడు కంట్రోల్ చేస్తాడు, శుక్రుడిని నెగిటివ్ ఫలితాన్ని ఇవ్వకుండా బుధుడు చూసుకుంటాడు. దశ వచ్చినప్పుడు మళ్ళీ అది ఎట్లా డామినేట్ చేస్తుంది అనేది డిఫరెంట్. బట్ మోస్ట్లీ ఇప్పుడు 100 మంది పాజిటివ్ వ్యక్తుల మధ్యలో ఒక నెగిటివ్ ఉన్నాడు అనుకో, వాడు డామినేట్ చేయలేడు. 100 మంది నెగిటివ్ వ్యక్తుల్లో ఒక పాజిటివ్ ఉన్నాడు అనుకో, వాడు డామినేట్ చేయలేడు. కాబట్టి మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ పాజిటివ్ ఉన్నాయా నెగిటివ్ ఉన్నాయా అనే దాన్ని బట్టి విషయం బేరీ చేయబడుతుంది అనమాట. ఓకే, సో చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఏంటిది, మిథున లగ్నం చూసుకుందాం. ప్రైమరీ కాన్సెప్ట్ శుభగ్రహం అయి ఉండాలి, కేంద్ర కోణాధిపతి అయి ఉండాలన్నమాట. శుభగ్రహం కోణాధిపతి లేదంటే కేంద్రాధిపతి అయితే దాన్ని యోగకారకుడిగా ఫిక్స్ చేశారు. నాకు అర్థమైన కామన్ ఫార్ములా అన్ని 12 లగ్నాలకి తీసుకున్న దాన్ని బట్టి. సో ఒక్కొక్కటి 12 లగ్నాలని ఫినిష్ చేసుకుందాం. మనం సింపుల్గా టైం స్టాంప్స్తో కూడా ఇవన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు. భలే ఉంది. మిథున లగ్నానికి శుక్రుడు ఒక్కడే యోగకారకుడు. అయితే 159 లార్డ్స్, మరి బుధుడు కూడా శుభగ్రహమే కదా అని అంటే అక్కడ 2 ఉభయ కేంద్రాధిపత్యం ఉంది దానికి. సో కాబట్టి బుధుడు డైరెక్ట్గా రిజల్ట్ ఇవ్వడాన్ని సెలెక్ట్ చేయలేదో ఎందుకు చేయలేదో నాకు తెలీదు. బట్ శని వచ్చేసేసి పాపగ్రహం, సహజ పాపగ్రహం అవుతుంది కాబట్టి దాన్ని కూడా సెలెక్ట్ చేయలేదు. ఇంకోటి అష్టమ భాగ్యాధిపతి అవుతున్నాడుగా, అష్టమాధిపత్యం కూడా ఉంది కదా, అందువల్ల కూడా దాన్ని సెలెక్ట్ చేసి ఉండకపోవచ్చు. సరే, ఎనీవే ఇప్పుడు ఇదే లగ్నానికి ఏ విధంగా మంచి కాంబినేషన్ ఫామ్ అవ్వచ్చు. సో శుక్రుడి నక్షత్రాలు ఎక్కడున్నాయి, 3, 7, 11 అంటే భరణి, పుబ్బ, పూర్వాషాఢ, మేషము, సింహము, తర్వాత ధనస్సులో ఫామ్ అయ్యాయి. ఉదాహరణకి శని శుక్రులు పూర్వాషాఢ నక్షత్రంలో కలిసి సప్తమంలో ఉన్నారనుకో, సప్తమంలో శని దిగ్బలాన్ని పొందుతూ యోగకారకుడితో కలిసి ఉంటాడు. సో అది చాలా విశేషం కదా, అవి మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఉదాహరణకి శుక్రుడు మీనంలో ఎగ్జాల్ట్ అయ్యాడు రేవతి నక్షత్రంలో, అంటే బుధ నక్షత్రంలో ఎగ్జాల్ట్ అయ్యాడు. అప్పుడు బుధుడు కనుక లగ్నం మీద బాగున్నాడు అనుకో, లగ్నం మీద ఉన్న బుధుడు దిగ్బలాన్ని పొందుతాడు. దశమంలో ఉన్న శుక్రుడు చతుర్థాధిపతి నక్షత్రంలో ఉండడం వల్ల అక్కడ దిగ్బలాన్ని పొందుతాడు. తర్వాత అదేవిధంగా శనితో పాటు కలిసి ఉండడం వల్ల మరో కోణాధిపతితో కేంద్రాధిపతి కాదు కదా, కోణాధిపతితో కలిశాడు కాబట్టి అది అంటే కోణాధిపతి కేంద్రాధిపత్యం పట్టింది కదా, అది కూడా పర్వాలేదు, పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. లేదా గురు శుక్రులు కలిసి ఉన్నారు, గురు శుక్రులు కలిసినా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే పంచమ దశమాధిపతుల కలయిక సుపీరియర్ పొజిషన్ పవర్ అవన్నీ ఇస్తుంది కదా. సో కాబట్టి ఆ గురు శుక్రులు కలిస్తే టీచింగు, ట్రైనింగు, అంటే దానికి సంబంధించిన ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో గ్రహ కారకత్వాన్ని బట్టి వాళ్ళు ఎలివేట్ అయ్యి చాలా అద్భుతంగా చేసేదానికి కారణమవుతుంది. ఇట్లా మనం కన్సిడర్ చేయాలి. అయితే ఇక వక్రత్వాలు ఇవన్నీ కూడా రాహుకేతుతో సంబంధాలు అవన్నీ సమయాన్ని బట్టి మనం కేస్ స్టడీస్ వచ్చినప్పుడు మనం అర్థం చేసుకుందాం. బట్ ప్రైమరీగా మనకు అర్థం కావడానికి ఎలాంటి కాంబినేషన్స్ ఎక్కడ ఉంటాయి. సార్ యోగకారకులు ఇప్పుడు శని శుక్రులు కలిశారు సార్, అష్టమంలో కలిసిపోయారు సార్ అని అంటే ఎస్, అష్టమంలో కలిసినా ఏమీ కాదు. ఎందుకంటే ఇప్పుడు మిథున లగ్నానికి వ్యయాధిపతి అయిన వాడు అష్టమంలో ఉండడం దోషం కాదే, విపరీత యోగం. దాంతోపాటు యోగకారకుడు అయ్యి అలా కలిసి ఉన్నాడు, శనితో పాటు కలిసి ఉన్నాడు. సో కాబట్టి అక్కడ కూడా పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు. కాబట్టి విపరీత యోగం ఉన్నప్పుడు ట్విస్ట్తో కూడిన రిజల్ట్, నువ్వు పోతుంది అనుకున్నట్టు కనిపిస్తుంది సిచ్యువేషను, డిజాస్టర్ చూస్తావు, కానీ చాలా బ్రైట్ రిజల్ట్స్ జరుగుతాయి. ప్రతిసారి ప్రాబ్లం జరిగి చాలా అద్భుతమైన పాజిటివ్ రిజల్ట్ జరుగుతుంది. కావాలని మనం ప్రాబ్లం చేసుకుంటే అది వేరే. ఓకే, అలానే అష్టమాధిపతి అయిన వాడు షష్టంలో ఉండడం ఒక విపరీత యోగం,
సో షష్టంలో అనురాధ నక్షత్రంలో శని ఉన్నాడు అనుకో, అది బలమైన కాంబినేషన్. దాంతోపాటు మళ్ళీ శుక్రుడు కూడా యోగకారకుడు కలిశాడు అనుకో, సో శని శుక్రుల కలయిక, అష్టమాధిపతి షష్ఠస్థితి, తర్వాత వ్యయాధిపతి షష్ఠస్థితి, రెండు విపరీత యోగాలు, అందులో యోగకారకుడితో కలిశాడు. సో అది బ్రహ్మాండమైన అది కదా. సో ఇందులోనూ దాని మీద ఏ గురువు యొక్క శుభదృష్టి ఉందనుకో, అక్కడ కూడా బాగానే ఉంటుంది. అట్లా దుస్థానాలు వచ్చినప్పటికీ కూడా యోగకారకులు ఎలాంటి యోగాన్ని ఫామ్ చేశారు, లేదంటే వాళ్ళ నక్షత్రాలని ఫాలో అయిన గ్రహాలు, ఇప్పుడు శుక్రుడిని నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన గ్రహం ఇప్పుడు దీనికి 12 కానీ 8లో కానీ అవకాశం లేదు కదా. అలాంటప్పుడు మళ్ళీ వేరే ఉంటుంది. ఓకే, ఉదాహరణకి కుజుడే ఉన్నాడు, కుజుడు షష్టాధిపతి అష్టమంలో పడ్డాడు, ఉచ్చు పొందాడు, మంచిదే. కాకపోతే అదే శుక్రుడితో పాటు కలిసి ఉన్నాడు అనుకో, యోగకారకుడితో కలిసి ఉంటూ అష్టమం బలపడిందనంటే ఆయుద్ధ యోగం ఇస్తుంది, విపరీత యోగం ఇస్తుంది, విశేషమైన ధనలాభం కలగజేస్తుంది, పోరాటం అందు విజయం సాధిస్తుంది. ఇట్లా కొన్ని సందర్భాల్లో 6లో ఉంటే నువ్వు పోరాటి సాధిస్తావు, అదే 8లో గ్రహం ఉంటూ విపరీత యోగాన్ని ఫామ్ చేస్తూ పోరాటం విజయం చేస్తుందంటే పోరాటం చేయకుండా కూడా విజయాన్ని సాధించేటట్టు చేస్తుంది. ఇలా రకరకాలుగా ఆ కాంబినేషన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ పర్మిటేషన్స్ అంటే కాంబినేషన్స్ ఉన్నదాన్ని బట్టి, దాని నక్షత్రాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కానీ ప్రైమరీగా యోగకారకుడు అనే కాన్సెప్ట్ని మర్చిపోకూడదు. ఎందుకంటే ఎనీ ఆస్ట్రాలజికల్ సిస్టంలో ఒక గ్రహం బలంగా ఒక పాజిటివిటీని ప్రొడ్యూస్ చేయాలంటే పూర్వపుణ్యయోగం కావాలి. సో ఆ పూర్వపుణ్యయోగము మెలఫిక్నెస్తో కాకుండా బెనిఫిక్నెస్తో ఉంటే, అంటే శుభత్వంతో కూడినట్టయితే మనకి విషయం స్మూత్గా జరుగుతూ చాలా పాజిటివ్ రిజల్ట్స్ తీసుకొస్తుంది. ఇప్పుడు శని కంకర్రాళ్ల రోడ్లో వెళ్ళినట్టు కావచ్చు, శుక్రుడు ఏమవుతుందో ఫ్లైట్లో ఈజీగా మనకి బెనిఫిషియల్ రిజల్ట్స్ ఇచ్చేదానికి ఫ్లో ఈజీగా ఉంటుంది. ఎప్పుడు కూడా లగ్జరియస్గా కంఫర్టబుల్గా మనం సాధించుకుంటూ వెళ్తాం. అదే శని చాలా ఛాలెంజెస్తో ఎదుర్కోవాల్సింది ఉంటుంది. అక్కడ సందర్భాన్ని బట్టి మనం దాన్ని అప్లై చేయొచ్చు. సో ఇది మిథున లగ్నం. మిథున లగ్నానికి శుక్రుడు ఒక్కడే యోగకారకుడు, మర్చిపోకూడదు. ఓకే, ఆ శుక్రుడితో ఎలాంటి యోగాలు ఫామ్ అయ్యాయి, శుక్రుడు బలంగా ఉన్నాడా లేదా, ఆ లగ్నానికి ఇంపార్టెంట్ ప్లానెట్. మనం ఏదైతే యోగకారకుల్ని పాజిటివ్గా చూస్తున్నామో ఈ లగ్నానికి పాపుల్ని కూడా అంత సీరియస్గా కన్సిడర్ చేయాలి. ఓకే, ఇప్పుడు షష్ఠ లాభాధిపతిని కుజుడు సప్తమంలో ఉండకూడదు. ఓకే, సో అది ఛాలెంజ్ ఫర్ ద మ్యారేజ్ కావచ్చు, పార్ట్నర్షిప్ కావచ్చు, ఛాలెంజ్ చేస్తుంది. సో బెనిఫిట్స్ని జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు కన్యా లగ్నానికి తృతీయ అష్టమాధిపతి పాపి, ఆయనను కూడా కుజుడిని జాగ్రత్తగా చూడాలి. అలానే ఆ లగ్నానికి యోగకారకుడు ఎవరైతే శుక్రుడు ఉన్నాడో ఆ శుక్రుడు కూడా జాగ్రత్తగా చూడాలి. అలా రెండింటిని కూడా మనం అర్థం చేసుకుంటే ఏది బలంగా ఉంది, ఏది ఛాలెంజ్ చేస్తుంది అనేది ఇంకా మనకి క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ కర్కాటక లగ్నం చెప్తా. కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి చంద్రుడు, పంచమాధిపతి కుజుడు, భాగ్యాధిపతి గురువు. దీనిలో గురువు అనేవాడు పూర్ణ శుభ్రుడు అవుతూ ముఖ్యమైన యోగకారక గ్రహం అయింది. అంటే కర్కాటక లగ్నానికి నువ్వు ముఖ్యంగా చూడాల్సింది ఈ గురువు ఎలా ఉన్నాడు అనేది చూడాలి. అంటే చంద్రుడు బాగా పోయినా పర్లేదు అని అంటే లగ్నాధిపతి నువ్వు ప్రైమరీగా చూడాలి. నువ్వు చెప్పినా చెప్పకపోయినా చూడాల్సింది చంద్రుడు అనమాట. సో లగ్నాధిపతి ప్రైమరీగా బాగుండాలి. దాని నక్షత్రాధిపతి రకరకాలుగా ఎలా అయినా వెరిఫై చేయొచ్చు. మనకి ఎలా అయినా వెరిఫై చేయొచ్చు అని మనం చెప్పున్నాం. కానీ దీనిలో మాత్రం చాలా సిస్టమాటిక్ ప్రొసీజర్ ఉంటుంది. చాలా సిస్టమాటిక్గా ఫస్ట్ స్టెప్ ఇది చేయాలి, సెకండ్ స్టెప్ ఇది చేయాలి, థర్డ్ స్టెప్ ఇలా చేయాలి. మనకి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. సో మనం లెక్కలు ఈజీగా వేసుకున్నట్టు వెళ్ళిపోయినట్టు ఎలా అయితే ప్రొసీజర్స్ ఉంటాయో దీనిలో చాలా మంచి ప్రొసీజర్ అనేది. అందుకే నాకు నచ్చేది నేను చెప్తున్నాను. ఓకే, సో ఈ కర్కాటక లగ్నానికి గురువు యోగకారకుడు. సో గురు నక్షత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, భిన్నపాద నక్షత్రాలు కదా. సో మిథునంలో ఉంది, కర్కాటకంలో ఉంది, తర్వాత నెక్స్ట్ మనకి వృశ్చికంలో ఉంది, తులలో ఉంది, తర్వాత కుంభంలో ఉంది, మీనంలో ఉంది. ఈ విధంగా ఉంది. సో ఈ లగ్నానికి కర్కాటక లగ్నానికి షష్టాధిపతి అయిన గురువే భాగ్యాధిపతి. అలానే షష్టాధిపతి అష్టమంలో ఉండొచ్చా, అష్టమాధిపతితో కలిసి అదొక విపరీత యోగం. ఆ శని షష్ఠ స్థానంలో ఉండొచ్చా, శని షష్ఠ స్థానంలో ఉండొచ్చు. కాకపోతే అక్కడ శనికి గురువు శుభగ్రహం అయ్యి 6 ఉండే కన్నా అష్టమంలో ఉంటూ అష్టమాధిపతితో ఉండడం చాలా బెటర్ కదా. ఉదాహరణకి 9లోనే గురువు ఉన్నాడు అనుకుందాం. ఉదాహరణకి 9లో గురువు ఉంటే ఇంకే గ్రహం కలిస్తే బాగుంటుంది. ఆ గురుచంద్రులు కలిస్తే 9లో కలిస్తే ఎంత బాగుంటుంది. అదే గురుచంద్రులు లగ్నంలో కలిస్తే గజకేశ్వర యోగం ఫామ్ అవుతూ కేంద్ర కోణాధిపతుల కలయిక ఫామ్, అది ఇంకెంత బాగుంటుంది. అసలు లగ్నం మీద గురుచంద్రులు పునర్వసు నక్షత్రంలో ఉంటూ ఆ పునర్వసు నక్షత్రంలో ఏ రాహుకేతులు లేకుండా ఉంటూ ఎటువంటి పాపగ్రహాలు చూడకుండా ఉంటే ఆ కాంబినేషన్ని అసలు ఎంత బ్రైట్గా ఉంటుంది, డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుంది. సో
ఆ గురుచంద్రులు అద్భుతమైన పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి పూర్వపుణ్య యోగాన్ని, అలానే కష్టపడే తత్వాన్ని, నేమ్ అండ్ రెప్యుటేషన్ని, పాపులారిటీని, గుడ్ ఎట్ స్పీచ్, ఇట్లా అనేక విషయాల్లో అది చాలా పాజిటివ్ రిజల్ట్స్ అవన్నీ ఇచ్చేదానికి కారణం అవుతుంది. ఆ గురుచంద్రులు కలిసి లాభంలో ఉచ్చి పొందారయ్యా, ఏంటిది మనకి వృషభంలో ఉన్నారు, చంద్రుడు ఉచ్చి పొందాడు, లగ్నాధిపతి కలవనే బాగానే ఉంది. దాన్ని మనకి రవి అనేవాడు కూడా ఏంటిది కృత్తికలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ దశమంలో ఎగ్జాల్ట్ అయ్యాడు అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? భలే ఉంటుంది కదా. ఎందుకంటే గురువు కృత్తికలో ఉంటే రవి మేషంలో ఉన్నాడు అనుకో, అంటే దిగ్బలం పొందుతాడు. ఉచ్చ పొందిన గ్రహం యొక్క నక్షత్రంలో గురువు ఉండడం ఎంత విశేషం, అది కూడా పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. అందులోనూ భాగ్యాధిపతి ద్వితీయాధిపతి నక్షత్రంలో ఉండడం విశేషం ఇస్తుంది. సో ఉదాహరణకి అదే గురువు లగ్నం మీద ఉండి కుజుడు దశమంలో ఉండి ఆ గురువుని వీక్షించాడు అనుకో, ఆ కుజుడు దిగ్బలాన్ని పొందుతాడు, లగ్నంలో ఉన్న గురువు దిగ్బలాన్ని పొందుతాడు. అక్కడ యోగకారకుడు అవుతూ ఆ కుజుడు దశమాధిపతి భాగ్యాధిపతి లగ్నంలో ఉచ్చి పొందితే దాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, అదెంత విశేషం. అక్కడ కూడా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. లేదా గురుకుజులు దశమంలో ఉన్నారా, ఉండని, అది తర్వాత, అంటే ఎగ్జాల్టేషన్ లేదు కదా, అది కొంచెం తక్కువ రేటింగ్, కాకపోతే అది కూడా దశమాధిపతితో దశమాధిపతుల కలయిక, అది కూడా మంచిది. అంటే ఇదే విషయాల్ని మనం నక్షత్ర రీత్యా కూడా పరిశీలించుకోవాల్సింది ఉంటుంది. ఓకే, సో బేసికల్లీ రాఘవాచార్య గారు ఏం చెప్తున్నారంటే, ప్లానెట్ని తీసుకోకు, ప్లానెట్ యొక్క స్టార్ లాడ్ని తీసుకో, ఆ స్టార్ లాడ్కి ఉన్న కనెక్షన్ తీసుకో, ఆ స్టార్ లాడ్ ఎవరో చూడు, యోగకారకుడో చూడు, అది ఎలాంటి పొజిషన్లో ఉంది చూడు, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టూల్స్గా సిగ్నిఫై చేస్తున్నారనమాట. సో నెక్స్ట్ మనం కర్కాటకం అయిపోయింది కదా, సో సింహ లగ్నానికి వెళ్ళిపోదాం. వేరే లగ్నం వాళ్ళు కూడా ఫీల్ అవుతారు డీటెయిల్గా చెప్పకపోతే. 12 లగ్నాలు. సింహ లగ్నానికి పంచమాధిపతి అయిన గురువు బలమైన యోగకారకుడుగా కన్సిడర్ చేస్తున్నారు. ఎందుకంటే రవి కుజ ఉన్నారు. ఓకే, రవి లగ్నాధిపతి అవుతూ కేంద్ర కోణాధిపతి అవుతాడు. బట్ ఓకే, లగ్నాధిపతి చాలా ఇంపార్టెంట్. కానీ బలమైన యోగకారకుడు ఎవరయ్యా బాగా పనిచేస్తుందని అంటే, ఇది నాడీ గ్రంథాల నుంచి డిరైవ్ చేయడమే కాకుండా రాఘవాచారి గారు అనేక నెంబర్ ఆఫ్ చార్ట్స్ మీద ఎక్స్పీరియన్స్ చేసి మనకి ఇచ్చారు. అయితే ఒక క్వశ్చన్, సరే సింహలగ్నానికి శని యోగించుడా, శని యోగించిన చార్ట్లు నేను చూశానంటే చూడు, యోగకారక కనెక్షన్ ఎలా ఉందో చూడు, దిగ్బలం ఎలా ఉందో చూడు. తర్వాత నువ్వు ఒక చార్ట్ చూసినప్పుడు అలానే ఉన్న ప్లానటరీ పొజిషన్ని వేరే ఒక చార్ట్లో అదే విధంగా అదే స్థాయిలో పనిచేసిందో చూడాలి. ఇప్పుడు శని దశ ఒక 35 సంవత్సరాల్లో వచ్చినప్పుడు ఓ రకంగా ఉండొచ్చు, ఒక 55-60 దాటినాక ఇంకో రకంగా ఉండొచ్చు. సో ప్లానెట్కి మెచ్యూరిటీ ఏజెస్ ఉంటాయి, తర్వాత పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్స్ ఉంటాయి, వేరియస్ పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్స్ ఉంటాయి, దాని నవాంశాలు వేరేగా ఉంటాయి. ఇలా అనేక రకమైన పారామీటర్స్ కూడా డిసైడ్ అవుతాయి. రెట్రోగ్రేషన్ ఉంటుంది. ఇట్లా ఒక కూర వండేశాక నువ్వు అన్నీ విడదీయాలంటే ఎంత కష్టం. సో విడదీయచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అన్నీ పెట్టుకుని ఒక్కొక్క పారామీటర్ని చెక్ చేసుకుని రెండు సేమ్ అని నువ్వు చెప్పాలంటే అన్ని పారామీటర్స్ని సాటిస్ఫై చేయాలి. సో కాబట్టి కొంచెం ఛాలెంజింగే, కాకపోతే మనం ప్రయత్నం చేయొచ్చు. చాలా నెంబర్ ఆఫ్ చార్ట్స్ సేమ్ కాంబినేషన్స్, సేమ్ ఒక నెల 15 రోజుల తేడాతో మనం చాలామంది డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుని వర్కౌట్ చేయొచ్చు. సో సింహలగ్నానికి కొన్ని కాంబినేషన్స్ చెప్దాం. ఏంటంటే సింహలగ్నానికి గురువు ఎక్కడ ఉంటే బాగుంటుంది, లగ్నం మీద ఉంటే బాగుంటుంది. ఓకే, లగ్నం మీద ఉన్న గురువు సో డెఫినెట్లీ అది పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు. సో కేంద్ర కోణాధిపతి అంటే రవి గురువుల కలయిక లగ్నం మీద ఉందనుకో బాగానే ఉంటుంది. ఉదాహరణకి పంచమ అష్టమాధిపతి కదా, సో అదేవిధంగా ఈ అష్టమాధిపతి అయిన వాడు వ్యయంలో ఉండొచ్చు బ్రహ్మాండంగా. గురుచంద్రుడు కలిసి వ్యయంలో పునర్వసులో ఉన్నారనుకో, వ్యయాధిపతితో అష్టమాధిపతి చేరాడు, విపరీత యోగం ఫామ్ అయింది. అక్కడ ఒక రకమైన విశేషమైన యోగకారకుడితో కలిసి ఉండడం చాలా అద్భుతంగా ఫామ్ అయింది. అది కూడా బ్రైట్ రిజల్ట్స్ ఇస్తుంది. అట్టనే ఇప్పుడు రవి ఎక్కడ దిగ్బలం పొందుతాడు, దశమంలో దిగ్బలాన్ని పొందుతాడు. మంచిది, బాగుంది. సో గురువు ఎక్కడుండి గురు నక్షత్రంతో దిగ్బలం పొందితే ఎక్కడ కనెక్షన్ వచ్చిందా అంటే, ఇప్పుడు మకరంలో ఉండి గురువు చూస్తే ఏమన్నా బెటరే, కాకపోతే గురువు ఆల్రెడీ 6లో పడిపోతాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి రవిని ఆస్పెక్ట్ చేస్తాడు. అదంత విశేషం ఏముంది, గొప్పది కాదు. అదే దానికి బదులుగా పంచమాధిపతి అనేవాడు భాగ్యంలో ఉండి లగ్నాన్ని చూసాడు అనుకో, అది చాలా విశేషం అవుతుంది. ఆ భాగ్యాధిపతి లగ్నం మీద కుజుడు ఉన్నాడు అనుకో, అది విశేషం అవుతుంది. ఉదాహరణకి శుక్రుడు కుజుడు కలిసి లగ్నం మీద ఉన్నారు అంటే దశమాధిపతితో భాగ్యాధిపతి అయిన కుజుడు కలిసి ఉంటే దాన్ని గురువు పంచమంలో నుంచో భాగ్యం నుంచో ఆస్పెక్ట్ చేశాడు అనుకో, అవి సూపర్ రిజల్ట్స్ వస్తాయి కదా. అలా
వేరే గ్రహాలతో కలిసి ఉన్న ఆ లగ్నానికి సంబంధం లేని గ్రహాలతో కలిసి ఉన్న వాళ్ళు పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు సప్తమంలో సింహలగ్నానికి శని సప్తమంలో ఉంటే శశి మహాపురుష యోగం. అదే గురు నక్షత్రంలో ఉందనుకో అప్పుడేమవుతుంది, శని సప్తమంలో దిగ్బలాన్ని పొందుతాడు, యోగకారక నక్షత్రంలో ఉంటాడు. ఆ యోగకారకుడు అయిన కేంద్రాధిపతి అయిన వాడు కోణాధిపత్యం పట్టిన ఈ గురువు యొక్క నక్షత్రంలో ఉంటూ గురువు బలంగా ఉన్నాడు అనుకో, ఆ చాట్లో ఏ లగ్నం మీదో పంచమంలోనో బాగున్నాడు అనుకో, డెఫినెట్లీ ఫ్యాంటాస్టిక్ మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్, పబ్లిక్ కమ్యూనికేషన్స్, ప్రజల ద్వారా చాలా పాజిటివిటీ. ఇప్పుడు ఎదుటి వాళ్ళు మనల్ని లవ్ చేయడం, ఇష్టపడడం అది మన పూర్వజన్మ సుకృతం, మన అదృష్టం అది. సో దానికి ఏమి చేయలేం మనం, అది ప్రేమించిన ఏం చేయలేం, ప్రేమించకపోయినా ఏం చేయలేం. కాబట్టి అదంతా పాజిటివిటీ అనేది మంచిదే కదా. సో ఆ విధమైన యోగం ఉన్నట్టయితే మనకి మంచిగా వర్కౌట్ అవుతుంటుంది. సో అక్కడున్న పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్స్ ఎట్టా పొజిట్ అయ్యాయి, ఈ లగ్నానికి పాపి కూడా పాజిటివ్ రిజల్ట్ ఇస్తూ ఉంటాడు, అది యోగకారక కనెక్షన్తో అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందులోనూ శుభుడు ఆయన గురువుతో కలవడం ఇంకా విశేషం కదా. అందులోనూ న్యాచురల్ 9th లార్డు ఇక్కడ 5th లార్డ్ అవుతూ మళ్ళీ లగ్నాన్ని చూడడం, ఇవన్నీ కూడా ఫ్యాంటాస్టిక్గా ఉంటాయి. ఇప్పుడు కేంద్ర కోణాధిపతులు కలిశారు సార్, కుజుగురువులు కలిశారు ఎక్కడ కలిస్తే బాగుంటుంది, దశమంలో బాగుంటుంది, లేదంటే దశమాధిపతి నక్షత్రంలో కలిస్తే బాగుంటుంది. ఉదాహరణకి గురు కుజులే పంచమంలో ఉన్నారనుకుందాం. సో పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. భాగ్యాధిపతి పంచమంలో ఉంటాడు, గురువు ఉన్నాడు కాబట్టి కంట్రోల్డ్. పంచమంలో కుజుడు పాపగ్రహం ఉన్నప్పటికీ కూడా గురువు కంట్రోల్డ్. పూర్వాషాఢలో ఉన్నారు సార్, పూర్వాషాఢలో ఓకే, పూర్వాషాఢలో ఉన్నారంటే కొంతవరకు ఓకే. లేదు, రవి నక్షత్రంలో ఉన్నారు, ఓకే. సో ఉదాహరణకి పంచమంలో గురువు ఆక్యుపైడ్ ఉత్తరా నక్షత్రం, 11లో రవి ఆక్యుపైడ్ గురు నక్షత్రం. రవి గురువుల నక్షత్ర పరివర్తన ఉందిగా. సో రవి కుజ కలిసి లాభంలో ఉన్నారు, లగ్న భాగ్యాధిపతులు లాభంలో ఉంటే గురువు పంచమంలో ఉండి రవి నక్షత్రం నుంచి ఆస్పెక్ట్ చేశాడు అనుకో, 5-11 అసలు ఎంత బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. 2 పాపగ్రహాలు ఉపచయ స్థానంలో 11లో ఉన్నాయి. శుభగ్రహమైన గురువు నక్షత్ర పరివర్తనం చెంది రవితో లగ్నాధిపతితో బ్రహ్మాండంగా ఆస్పెక్ట్ చేస్తున్నాయి, మ్యూచువల్ ఆస్పెక్ట్ చేసుకుంటున్నాయి, గురుకుజుల మ్యూచువల్ ఆస్పెక్ట్ చేసుకుంటున్నాయి. అవి ఎంత బాగున్నాయి. సో ఇవన్నీ కూడా చాలా గ్రేట్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. బాగుంది. ఇంకా ఏమి కాంబినేషన్స్, చంద్రుడు దశమంలో వచ్చి పొందుతాడు కదా, పొందనేయండి. సో గురుచంద్రులు కలిసి దశమంలో ఉన్నారనుకుందాం, అది కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు, ఓకే. అండ్ తర్వాత పంచమంలో గురుచంద్రులు కలిశారు, అక్కడ కూడా బాగానే ఉంటుంది, ఓకే. పంచమంలో రవి గురువులు కలిశారు అంటే రవి అర్కస్తు పంచమ, అది బాలారిషి దోషం. సో అట్లా కలిగినప్పుడు అక్కడ మూల పూర్వాషాఢ అండ్ మోరోవర్ ఉత్తరాషాఢ ఉన్నాయి. పూర్వాషాఢలో ఉండడం దశమాధిపతి నక్షత్రంలో ఉండడం వల్ల రవికి దిగ్బలం వస్తుంది. ఆ శుక్రుడు బలంగా దశమంలో ఉండే ఛాన్స్ లేదు కదా. సో అక్కడ ఎక్కడ ఉంటాడు, చతుర్థంలో ఉన్నాడు అనుకుందాం. సో చతుర్థంలో దిగ్బలాన్ని పొందుతాడు. చతుర్థంలో గురు నక్షత్రంలో ఉన్నాడు అనుకో, ఇంకెంత బాగుంటుంది. అంటే యోగకారక నక్షత్రంలో ఆ శుక్రుడు ఉంటే, ఆ శుక్ర నక్షత్రంలో రవితో పాటు గురువు కలిసి ఉంటే అది కూడా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. సో ఇట్టా మనం అక్కడ ఉండే పాజిబిలిటీ ఆఫ్ కాంబినేషను, ప్లానిటరీ ప్లేస్మెంటు, దాని సిగ్నిఫికెన్సు, యోగకారక కనెక్షన్స్ సరైన విధంగా ఫామ్ అయ్యాయా, ఈ అష్టమం రావచ్చు, దుస్థానం రావచ్చు, ఒక్కోసారి శుభస్థానం రావచ్చు. అది వచ్చినప్పుడు దాన్ని మనం ఎగ్జాక్ట్లీ ఎలా అప్లై చేయాలి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో అవి నెంబర్ ఆఫ్ చార్ట్స్ రీడ్ చేసేస్తూ ఉంటే నేను ఎట్లా చెప్తున్నానో మీకు చార్ట్ ఇలా చూడంగానే మీకు ఐడియా వచ్చేస్తుంది. కన్యా లగ్నం గురించి చెప్తాను. సో కన్యా లగ్నానికి బుధుడు లగ్నాధిపతి, పంచమాధిపతి శని, శుక్రుడు 9వ స్థానాధిపతి. దీనిలో శుభగ్రహం అంటే ఇప్పుడు బుధుడికి ఉభయ కేంద్రాధిపత్యం ఉంది కాబట్టి శుక్రుడు తీసుకోండి. శుక్రుడు బలమైన శుభగ్రహం అవుతూ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు బుధ శుక్రుడు అంటే కన్య ఏమవుతా ఉంది, శుక్రుడికి నీచ క్షేత్రం అవుతా ఉంది. బుధ శుక్రులు పరస్పర సమసప్తకాలలో ఉండలేరు. ఇప్పుడు బుధుడు శుక్రుడు లగ్నం మీద కలిశారనుకుందాం, అంటే లగ్న భాగ్యాధిపతుల కలయిక లగ్నం మీద నీచ పొందిన గ్రహంతో ఉచ్చ పొందిన గ్రహం ఉండడం వల్ల అక్కడ మనకి ఏమవుతుంది, నీచభంగం అవుతుంది, అట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా. సరే, ఏదేమైనా కానీ లగ్నం మీద బుధ శుక్రులు కలిశారు, అది పాజిటివా? డెఫినెట్లీ పాజిటివ్. ఉదాహరణకి శని బుధులు కలిసి 6లో ఉన్నారు, ఓకేనా. సో ఏదో ఒక నక్షత్రంలో ఉన్నారని అనుకుందాం. ఉదాహరణకి అక్కడ కుజ, అలానే రాహు, అలానే గురు నక్షత్రాలు ఉన్నాయి, ఏ నక్షత్రంలో అయినా ఉండని. అట్లాంటప్పుడు శుక్రుడు మీనంలో ఉండి రేవతి నక్షత్రంలో ఉన్నాడు అనుకో, సో లగ్నాధిపతి నక్షత్రాన్ని ఆక్యుపై చేసి ఆస్పెక్ట్ చేస్తున్నాడు, ఇది ఒక కాంబినేషను. లేదండి, సో బుధుడు అష్టమంలో శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, యోగకారక నక్షత్రంలో ఉన్నాడు, లగ్నాధిపతి అష్టమంలో పడిన యోగకారక నక్షత్రంలో ఉన్నాడు, శుక్రుడు బుధ నక్షత్రంలో ఉన్నాడు, పరివర్తనం చెందారు. సో
ఇక్కడ ఉభయ కేంద్రాధిపతి దుస్థానంలో ఉండొచ్చు అనేది ఒక రూల్ ఉంది కదా, అదొకటి ఓకే. రెండోది లగ్నాధిపతి అనేవాడు అష్టమంలో ఉన్న యోగకారక నక్షత్రంలో ఉంటూ ఉచ్చస్థితిలో పొందున్నాడు. సో అట్లాంటప్పుడు మళ్ళీ పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు కదా, ఇట్లాంటివి మనం అర్థం చేసుకోవాలి. సో బుధుడు సప్తమంలో ఉన్న ఉచ్చ పొందిన గ్రహంలో ఉండడము, అందులోనూ యోగకారక నక్షత్రంలో ఉండడం వల్ల బ్రైట్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. సో బుధ శుక్రులు కలిశారు, ఎక్కడ కలిశారు? లగ్నం మీద కలిశారు. లేదంటే చతుర్థంలో పూర్వాషాఢలో బుధ శుక్ర అలానే రవులు కూడా కలిశారని అనుకుందాం. ఓకే, అది డిఫరెంట్ శుక్ర నక్షత్రంలోనే కలిశారనుకుందాం. సో లగ్నాధిపతి వచ్చేసేసి చతుర్థంలో ఉంటూ భాగ్యాధిపతితో కలిశాడు. సో కోణాధిపతి అయిన శుక్రుడు కేంద్రాధిపత్యం బట్టి చతుర్థంలో ఉండి లగ్నాధిపతితో కలిసి రవితో పాటు కూడా కలిసి ఉన్నాడు. సో అందరూ కనుక వీనస్ స్టార్లో ఉన్నాడు అనుకో, వీనస్ లీడర్షిప్ తీసుకుంటాడు. అదే అందరు రవి నక్షత్రంలో ఉన్నాడు అనుకో, అది అంత ఫ్రెండ్లీ ఏం కాదు. సో చతుర్థంలో ఉన్నారు, అంతవరకు యోగకారకుడితో ఉన్నారు. అదే శుక్రుడి నక్షత్రంలో ఉన్నారనుకో, బాగా డామినేట్ చేస్తాడు. సో రవి వేరే నక్షత్రంలో ఉండి, రవి నక్షత్రంలో కాకుండా కేతు నక్షత్రం శుక్ర నక్షత్రంలో ఉన్నాడు అనుకో, సో శుక్రుడు మాత్రం శుక్ర నక్షత్రంలో పవర్ఫుల్గా ఉన్నాడు అనుకో, అప్పుడు బాగుంటుంది. ఉదాహరణకి రవి శుక్రులు పరివర్తనం చెందారనుకో చతుర్థంలో, సో అది కూడా పర్వాలేదు, ఎందుకంటే పరివర్తన యోగం వచ్చింది. కానీ ఇక్కడ యోగకారకుడితో పరివర్తనం అనేది చాలా బాగా బ్రైట్ రిజల్ట్స్ ఇస్తుంది కదా. సో రవి బుధులు కలిసి ఉన్నారనుకో, అదొక రకమైన యోగం కదా. సో బుధాదిత్య యోగం అంటే అక్కడ స్వక్షేత్రం ఉచ్చక్షేత్రం లేదు కాబట్టి. సో అట్లాంటప్పుడు లగ్నంలో రవి గురువులు కలిశారు. ఓకే, లగ్నంలో రవి గురువులు కలిశారు. ద్వితీయంలోనే శుక్రుడు ఉన్నాడు అనుకుందాం. శుక్రుడు ఈ కుజ నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం. అప్పుడు శుక్రుడు లగ్నం మీద ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు, ద్వితీయంలో ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు. సో ఇప్పుడు ఉదాహరణకి కుజుడు అనేది మళ్ళీ తీసుకున్నాం కాబట్టి, మళ్ళీ కుజుడు వచ్చేసేసి తృతీయ అష్టమాధిపతి పాప అవుతున్నాడు కాబట్టి ఏ దిగ్బలాన్ని పొంది అక్కడ మళ్ళీ బ్యాలెన్సింగ్ ఆస్పెక్ట్ చూడాలి. సో ఆ తృతీయ అష్టమాధిపతి నక్షత్రంలో ఇరుక్కున్నాడు. సో ఇట్లాంటప్పుడు ఏమొస్తూ ఉంది? సో స్వక్షేత్రగతుడు అయినప్పుడు ఏంటిది? స్టార్ లాడ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్టార్ లాడ్ బాగున్నాడా, ఇలాంటివన్నీ. ఇప్పుడు ఉదాహరణకి ఏసేనో ద్వితీయంలో కుజ నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం. ఓకే, సో కుజుడు శుక్రుడు కలిసి దశమంలో ఉన్నారనుకో, అప్పుడు అష్టమ భాగ్యాధిపతుల కలయిక అయినప్పటికీ కూడా అక్కడ కుజుడు దిగ్బలం పొందడము, కన్యాలగ్నానికి పాపైనా కూడా ఆ శని అష్టమాధిపతుల కాంబినేషన్ ఆపరేట్ చేస్తూ అక్కడ శుక్రుడు యోగకారకుడు అయ్యి కుజ శుక్రులు కలవడం వల్ల అక్కడ మళ్ళీ దశమంలో శుక్రుడు ఉండడం వల్ల విశేష యోగాన్ని మళ్ళీ ఫామ్ చేస్తుంది. చిన్న వేరియేషన్తో మనకి పాజిటివ్ నెగిటివ్ మారిపోతూ ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ కూడా కన్యాలగ్నానికి శుక్రుడు చాలా ఇంపార్టెంట్ యోగకారక ప్లానెట్ అవుతాడు. తులాలగ్నానికి రెగ్యులర్గా కాకుండా ఒక విశిష్టత ఉంటుంది. ఏంటిదనంటే కేంద్రాలలో ఉన్న గ్రహాలు యోగిస్తూ ఉంటాయి అన్నమాట. సో తులాలగ్నానికి కేంద్రాధిపత్యం చాలా ఇంపార్టెంట్. అది ఎందుకనేది నాకు తెలీదు, నేను ఒక దగ్గర విన్న విషయమే అది. సరే, తులాలగ్నానికి రాఘవాచారి గారు ఎలా తీసుకున్నారని అంటే, బుధుడు భాగ్యాధిపతి శుభగ్రహంగా కన్సిడర్ చేశారు. తర్వాత చంద్రుడిని పూర్ణచంద్రుడు కనుకైతే యోగిస్తాడు, చాలా యోగకారకుడుగా విశేషంగా పనిచేస్తాడు అని చెప్పి డిఫైన్ చేయడం జరిగింది. ఉదాహరణకి భాగ్య వ్యయాధిపతి అయిన ఏంటిది మనకి షష్టాధిపతి అయిన గురువు వ్యయాధిపతి అయిన బుధుడితో కలిస్తే అదొక విపరీత యోగం. వాళ్ళిద్దరూ కలిసి చంద్ర నక్షత్రంలో హస్తలో వ్యయంలో ఉచ్చి పొంది బుధుడు తర్వాత గురువు ఇద్దరు కలిసి వ్యయంలో ఉన్నారు. బుధుడు వ్యయంలో ఉన్నారు. యోగకారకుడితో కలిసాడు షష్టాధిపతి, విపరీత యోగం ఫామ్ అయింది. చంద్ర నక్షత్రంలో ఉంది. చంద్రుడు కూడా పూర్ణచంద్రుడు అయ్యి చంద్రుడు దశమంలో ఉన్నాడు, లేదంటే చతుర్థంలో ఉన్నాడు. సో శ్రవణంలో ఉన్నాడు. సో గురువు ఆస్పెక్ట్ చేస్తున్నాడు. సో చతుర్థంలో చంద్రుడు సహజంగా దిగ్బలాన్ని పొందుతాడు, గురువు ఆస్పెక్ట్ చేయడం విశేషము. తర్వాత ఇవన్నీ కూడా దశమంలో రవి ఉన్నాడు, సో అది దిగ్బలం పొందింది. సో ఇట్లా అనేకమైన విపరీత యోగాలు, తర్వాత చాలా మంచి దిగ్బలం పొందిన గ్రహాలు ఉండడం అక్కడ చాలా విశేషం అవుతుంది కదా. అట్లా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో రవి బుధులు ఇలా ఉన్నారు కదా, ఇలా ఉన్నారు కాబట్టి ఏ శుక్రుడు లాభంలోనో లేదంటే వ్యయంలోనో పడినా కూడా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే బుధుడు బాగా హ్యాండిల్ చేస్తాడు. అష్టమాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉండొచ్చు తులాలగ్నానికి, దోషం కాదు అది. సో అక్కడ నీచ పొందినా కానీ బుధుడు ఉండి కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇట్టా అసలు యోగం ఎలా ఫామ్ అయింది, ఆ కాంబినేషన్ ఎలా ఫామ్ అయింది, ఏ నక్షత్రాల ద్వారా వెళ్ళింది, ఆ నక్షత్రాల ఆ లగ్నానికి ఏ విధంగా యోగకారకులు అనేది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఏ విధంగా దెబ్బతింటుంది, ఏ విధంగా పాజిటివ్ అవుతుందో పట్టడమే. ఆ గ్రహాల యొక్క బలాన్ని కనుక మనం పట్టుకున్నామంటే ఇక హారోస్కోప్ రీడింగ్లో ఒక ఆట ఆడుకోవచ్చు. ఓకే, వృశ్చిక లగ్నానికి అధిపతి ఎవరు? కుజుడు. సో ఇక్కడ
నాకు తెలిసి ఆ, మొత్తం 12 లగ్నాల్లో వృశ్చిక లగ్నానికే ముగ్గురు యోగకారకుల గ్రహాలు అత్యంత యోగకారక గ్రహాలని ఇవ్వడం జరిగిందనమాట. సో గురువు శుభగ్రహం, చంద్రుడు సహజమైన శుభగ్రహం, అంటే తర్వాత రవి కూడా శుభగ్రహంగానే కన్సిడర్ చేస్తారు కాబట్టి పాపగ్రహంగా పూర్తిగా కన్సిడర్ చేయరు కాబట్టి దాన్ని కూడా యోగకారకుడుగానే కన్సిడర్ చేశారు రాఘవాచారి గారు. సో ఎనీవే, సో ఇక్కడ వృశ్చిక లగ్నానికి గురు చంద్ర రవిలు అంటే దాదాపు 3 గ్రహాలు వచ్చాయి కాబట్టి ఒకవేళ పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్స్ కొంచెం బాగున్నా కూడా చాలా మంచి రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి చాలా స్కోప్ ఉండడం జరిగింది. సో రవి దశమాధిపతి దశమంలో ఉండొచ్చు, తర్వాత గురువుతో కలిసి ఉండొచ్చు. ఎందుకంటే పంచమ దశమాధిపతుల కలయిక రవి గురువులు దశమంలో చేరారంటే వృశ్చిక లగ్నానికి ఎంత బ్రహ్మాండం, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇస్తాయి. సో ఉదాహరణకి ద్వితీయంలోనే గురువు రవిలు కలిశారనుకో, అది కూడా చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ ఇస్తుంది. సో రవి కుజులు కలిసి లగ్న దశమాధిపతులు కలిసి దశమంలో ఉన్నారు, లగ్నంలో గురువు ఉన్నాడు, అది కూడా విశాఖలో ఉన్నాడు అనుకో, సో ఇంకెంత బాగుంటుంది, చాలా బ్రైట్ రిజల్ట్ ఇస్తుంది. లేదు లగ్నం మీద ఏదో ఒక గ్రహం ఉంది, ఉదాహరణకి సప్తమాధిపతి అయిన శుక్రుడు లగ్నం మీద ఉన్నాడు, ఏ శని నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం. అలాంటప్పుడు రవి కుజులు కలిసి లాభంలో ఉన్నారు, గురు చంద్రులు కలిసి 9లో ఉండి గురువు ఆ శుక్రుడిని ఆస్పెక్ట్ చేయడము, ఇవన్నీ కూడా బాగున్నాయి అనుకో, అప్పుడు కూడా బాగానే ఉంటుంది. అంటే ఇక్కడ అన్నీ ఎప్పుడైతే కోణాలు వస్తాయో ఆ వ్యక్తికి పూర్వపుణ్యం ద్వారా ఎంతైతే రావాలో అంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎప్పుడైతే ఆ వృశ్చిక లగ్నానికి లగ్నం మీద శుక్రుడు ఉన్నాడో, తర్వాత రవి కుజులు ఏ లాభంలో బుధుడితో పాటు కలిసి ఉన్నారో, దట్ ఈజ్ ఓకే. ఎందుకనంటే లాభంలో గ్రహాలు ఉండడం, అందులోనూ పాపగ్రహాలు కలిసి ఉండడం మంచిదే. బుధుడు అక్కడ ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. సో బుధుడు ఉన్నా కూడా ఓకే, ఎందుకంటే అష్టమ లాభాధిపతి అవుతాడు, ట్విస్ట్తో కూడిన రిజల్ట్ ఇస్తాడు. ఒకవేళ బుధుడు లేడనుకో, అవి ఉన్న నక్షత్రాధిపతులు, ఉదాహరణకి ఏ చంద్ర నక్షత్రంలోనో రవి కుజులు కలిశారు, చంద్రుడేమో 9లో బాగున్నాడు, 10లో ఉన్నాడు, ఏం పర్వాలేదు, 10లో ఉన్నా కూడా ఈ 2 గ్రహాలకి దిగ్బలం వస్తుంది, పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. సో లేదు చతుర్థంలో ఉన్నాడు, సో చతుర్థంలో ఉన్నా కూడా ఓకే, కానీ చతుర్థంలో గురు నక్షత్రంలో ఉన్నాడు అనుకో, ఆ గురువు చేత చూడబడుతున్నాడు అనుకో, అదొక యోగం అన్నమాట. సో అది ఏ రకమైన రాశిలో ఉంది, అది మిత్ర రాశిలో ఉందా, శత్రు రాశిలో ఉందా, తర్వాత ఎగ్జాల్టేషన్ ఉచ్చపొంది ఉందా, ఎలా ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ దాని ఇప్పుడు నీకు డబ్బులు వస్తాయా అని చెప్పా, రూపాయి వస్తాయా, 100 రూపాయలు వస్తాయా అని అంటే రేటింగ్ ఉంటుంది, 1 నుంచి 100 వరకు రేటింగ్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఆ గ్రహాలు ఉచ్చ పొందడం కావచ్చు, లేదంటే దిగ్బలం పొందడం కావచ్చు, రకరకాల పొజిషన్ ఆఫ్ ది వేరియస్ గ్రేడింగ్ అంటారు అనమాట. సో రకరకాల సిచ్యువేషన్స్ని బట్టి వాటన్నిటిని కూడా కలుపుకొని చెప్తారు, కానీ ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్. కానీ వృశ్చిక లగ్నానికి మాత్రం 3 ముఖ్యమైన యోగకారక గ్రహాలు ఉన్నాయి. సో గురుచంద్రులు బై డిఫాల్ట్ శుభగ్రహాలు అవ్వడం, తర్వాత రవిని శుభగ్రహంగా కన్సిడర్ చేసి కేంద్రాధిపత్యం పొందిన ఆ రవిని కూడా తీసుకోవడం అనేది చాలా చాలా విశేషం ఈ వృశ్చిక లగ్నానికి. ఓకే, సో వృశ్చిక లగ్నం అలా భలే ఈజీగా భలే ఉన్నాయి, 3 ప్లానెట్స్ చాలా ఈజీగా యోగాలు పడిపోతాయని అనిపించింది. బట్ కానీ మిగిలిన గ్రహస్థితి కూడా కన్సిడర్ చేసే కౌంట్ అవుతుంది కాబట్టి చూడాలి. బట్ ప్రాబిలిటీ అండ్ పాజిబిలిటీ పెరుగుతుంది. తర్వాత ధను లగ్నం చూద్దాం. సేమ్ మిథున లగ్నం లాగానే గురువు ఇక్కడ ఉభయ కేంద్రాధిపతి అవుతాడు కాబట్టి మేబీ అందుకే తీసుకోలేదేమో, నాకు తెలియదు, నేను అనుకుంటున్నాను, ఇమాజినేషన్ అది. సో రవిని పాపగ్రహంగా తీసుకోవట్లేదు కాబట్టి రవిని యోగకారకుడిగా కన్సిడర్ చేశారు. తర్వాత కుజుడిని కన్సిడర్ చేయలేదు. 159 లార్డ్స్ యోగకారకులు, కానీ బలమైన యోగకారకుడు ఎవరయ్యా అంటే రవి. సో గ్రహాలు రవి నక్షత్రంతో యోగాన్ని ఫామ్ చేస్తే విశేషమైన రిజల్ట్స్ ఇస్తాయి. సో రవి ఎక్కడ బాగుంటాడు, కన్నిలో బాగుంటాడు. కన్నిలో ఎక్కడుంటాడు, బుధుడితో పాటు కలిసి ఏ ఉత్తరంలోనే ఉన్నాడు అనుకో, బ్రహ్మాండంగా దిగ్బలాన్ని పొందుతాడు. అండ్ అందులోనూ బుధుడు ఉచ్చ పొందుతాడు, దాంతో కలిసి ఉంటాడు. ఉచ్చ పొందిన గ్రహమైన దశమాధిపతితో యోగకారకుడు కలవడం, అదే యోగకారక నక్షత్రంలో ఆ బుధుడు కూడా ఉండడం, కేంద్ర కోణాధిపతుల కలయిక రాజయోగం పడుతూ, ఎగ్జాల్టెడ్ దాంతో పడుతూ, ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి కదా, సూపర్ అనమాట. అలా పాజిటివ్ రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో లగ్నాధిపతితో కూడా ఉంటే బాగుంటుంది కదా, ఏదన్నా మంచిది చెప్పండి అని అంటే, లగ్నాధిపతితో అని అంటే ఉదాహరణకి గురువుకి ఏమి దృష్టి ఉంది మనకి, పంచమ దృష్టి, నవమ దృష్టి ఉన్నాయి. సో అలాంటప్పుడు మీనంలో గురువు ఉండి
దాన్ని యాస్పెక్ట్ చేశాడు, గురువు స్వనక్షత్రంలో ఉండి యాస్పెక్ట్ చేశాడు అనుకో, అట్ట కూడా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే చతుర్థాధిపతి దశమాధిపతి స్వక్షేత్రగతులు అవుతూ పరస్పరంగా చూసుకుంటున్నారు. కేంద్ర కోణాధిపతులైన ఈ యొక్క లగ్నాధిపతి అయిన గురువు కేంద్ర కోణాధిపతి అవుతాడు. ఆయన చతుర్థంలో కేంద్రాధిపత్యం బట్టి స్వక్షేత్రగతుడై స్వనక్షత్రగతుడై అందులోనూ ఉచ్చ పొందిన గ్రహాన్ని అందులోనూ యోగకారకుడైన రవి చేత చూడబడుతున్నాడు. చాలా బాగుంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ రవికి ఎప్పుడైతే గురువు ఆపోజిట్ సైన్లోకి వెళ్ళిపోతాడో వక్రత్వాన్ని పొందుతాడు. అట్లాంటప్పుడు వక్రత్వం పొందితే స్వనక్షత్రంలో ఉంటే ఏమీ కాదు, వేరే నక్షత్రాల్లో ఉంటే దోషం పడుతుంది. సో ఇలాంటప్పుడు ఇలా మిగిలిన విషయాలు కూడా కాన్ఫ్లిక్ట్ చేస్తాయి. చూడడానికి బ్రహ్మాండంగా అనిపిస్తాయి. యొక్కరకుడు చూశాడు ఏముంది, స్వక్షేత్ర గదుడయ్యాడు ఏముంది అని అంటాం, కరెక్టే. కానీ అక్కడ వక్రత్వం కూడా కన్సిడర్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో అదే గురువు సరే ఉచ్చి పొందాడయ్యా అష్టమంలో బాగున్నాడా అని అంటే ఉభయ కేంద్రాధిపతి అష్టమంలో ఉండొచ్చు, దోషమేమీ కాదు. అక్కడ ఏమేమి నక్షత్రాలు లేవు, మళ్ళీ పునర్వసు నక్షత్రం ఉంది, పుష్యమి నక్షత్రం ఉంది, ఆశ్లేష నక్షత్రం ఉంది. ఓకే, సో ఇప్పుడు బుధుడు చంద్రుడు పరివర్తనం చెందారు. సో అష్టమాధిపతి దశమాధిపతి నక్షత్రంలో, దశమాధిపతి అష్టమాధిపతి నక్షత్రంలో పరివర్తనం చెందారు. అయినా కూడా ఓకే, ఏమీ పర్వాలేదు. ఎందుకంటే అక్కడ రవి యోగకారకుడితో కనెక్ట్ అయ్యాడు. సో బుధాయిన్ చంద్ర నక్షత్ర, చంద్రాయిన్ బుధ నక్షత్ర. ఆశ్లేష నక్షత్రము అది తీక్ష నక్షత్రం, అంత మంచి నక్షత్రం కాదనుకుంటాం. కానీ ఇక్కడ యోగకారకుడితో కలవడం వల్ల అక్కడ గురువు చంద్రుడు, ఇటు సైడ్ బుధుడు రవి 4 గ్రహాలు పాజిటివ్ అవుతున్నాయి. సో అలా రకరకాలుగా యోగాలు పడుతూ ఉంటాయి. సో వాటిని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ అర్థం చేసుకోవాలి. అంటే ఆ నక్షత్రాలు ఎలా ఇన్వాల్వ్ అయ్యాయి, ఆ పరివర్తన ఎలా ఇన్వాల్వ్ అయ్యాయి, వేటిని పాజిటివిటీకి ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఎక్కడ నెగిటివ్ వచ్చేదానికి అవకాశం ఉంది అనేది మనం చూసుకుని మనం చెప్పుకోవాలి. బట్ కదా ప్రైమరీగా బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేయిస్తుంది. ధనుర్లగ్నానికి ఒకడు రవి యోగకారకుడు. సో ఆ యోగకారకుడితో ఏ విధమైన కనెక్షన్స్ వచ్చాయి, దానికి ఎటువంటి అఫ్లిక్షన్స్ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ చూసుకోవాలి. సో రవి రాహుల కాంబినేషన్ అంత మంచిది కాదు కదా. సో ధనుర్లగ్నానికి రవి రాహుల కాంబినేషన్ అయినా కూడా నాకు యోగించాలయ్యా, లాభంలో ఉంటే వర్కౌట్ అవుతుంది. సో ధనుర్లగ్నానికి లాభంలో రవి రాహులతో. సో రవి రాహు నక్షత్రంలో ఉన్నాడు, ఉంటే ఉండొచ్చు. కానీ ఆ రాహు మళ్ళీ ఎక్కడున్నాడు. సో లైక్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ పంచమ లాభాలు 9 రాహు ఉన్నాడు, 9 రవి ఉన్నాడు, రవి రాహులు 9లో ఉన్నారు. ఎస్, అక్కడ రవికి స్వక్షేత్రగత రాశి అయింది. సో అక్కడ రవి డామినేట్ చేస్తాడు రాహుని. సో అట్లాంటి సందర్భాలు కూడా ఉంటాయి. అప్పుడు రాహు ఏమీ చేయలేడు, ఆ రవి రాహుల దోషం పూర్తిగా పనిచేయదు, కొంతవరకు పనిచేస్తుంది. సో కొంతవరకు పనిచేయడం అంటే ఆల్టర్నేటివ్ వేస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9వ స్థానాధిపతి 9లో ఉన్నాడంటే ఫాదర్ విల్ బి దేర్. కానీ నువ్వు హాస్టల్లో పెరగచ్చు, దూరంగా పెరగచ్చు, లేదంటే ఫాదర్ వర్క్ రీత్యా బాగా జర్నీస్ అవ్వచ్చు. ఇలా దూరంగా ఉండేటట్టు చేస్తుంది. కానీ పూర్తిగా వేరే విషయాన్ని అంటే ఫాదర్ ఆరోగ్యమో ఫాదర్ కెరియర్నో డ్యామేజ్ చేయకుండా చూస్తుంది. అది ఎక్సెప్షన్ అన్నమాట. అట్లా మిగిలిన విషయాన్ని కూడా మనం బేరీ చేసుకుని ఎలా యోగం ఫామ్ చేస్తుంది, అక్కడ రవి బాగుంటూ గురువు బాగుంటూ మిగిలిన కాంబినేషన్స్ కూడా బాగుంటూ ఎలా బాగున్నాయి, ఏ సీక్వెన్స్ ఆఫ్ దశలు వచ్చాయి బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఈ గురుపాలిత లగ్నాలన్నీ కూడా రవి నక్షత్రంతో స్టార్ట్ అయితే యోగకారకమైన దశలు పడతాయి. శనిపాలిత లగ్నాలు అంటే మిథునం కావచ్చు, తుల కావచ్చు, మకర కుంభాలు, వృషభం కావచ్చు, ఇవన్నిటికి కూడా గురు నక్షత్రంతో ఫామ్ అయితే యోగకారక దశలు పడతాయి. చూడండి ఎంత విచిత్రం, రవి గురు నక్షత్రాలతో ఫామ్ అవ్వాలన్నమాట. సో మిథునం విత్ పునర్వసు కాంబినేషన్. సో ఏమవుతుంది, ఫస్ట్ మిథునానికి శని దశ వస్తుంది గురువు అయిపోగానే, తర్వాత బుధ దశ వస్తుంది, బుధుడు అవ్వగానే కేతు 7 ఏళ్ళు, తర్వాత మళ్ళీ శుక్ర దశ స్టార్ట్ అవుతుంది. అలా యోగకారక దశలు పడతా ఉంటాయి అన్నమాట. ఆ యోగకారక దశ కాంబినేషను, యోగకారక దశలు ఏ వయసుకి ఎలా వచ్చాయి, ఇలాంటివన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవచ్చు. ఎనివే ధనుర్లగ్నానికి ఒకడు రవి యోగకారకుడు. సో నెక్స్ట్ మకర లగ్నానికి వెళ్దాం. సో బుధ శుక్రులు ఇద్దరు కూడా మకర లగ్నానికి 2 శుభగ్రహాలు ఉన్నాయి. అందులోనూ ఆ 2 శుభగ్రహాలు కూడా కేంద్ర కోణాధిపతి అయిన శుక్రుడు రాజయోగ కారకుడు, విశేషంగా పనిచేస్తుంది. బుధుడు కూడా యోగకారకుడు, భాగ్యాధిపతిగా బుధుడు షష్టాధిపతి అయినా కూడా భాగ్యాధిపతిగా శుభగ్రహం అవ్వడం వల్ల బుధుడికి అక్కడ యోగకారకత్వం, విశేషమైన యోగకారకత్వం ఇచ్చారు. కాబట్టి అవి బ్రైట్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. సో బుధ శుక్రుల కాంబినేషన్స్ ఎక్కడెక్కడ నక్షత్రాలని, అక్కడ ఎక్కడెక్కడ గ్రహాలు ఉంటే బాగుంటాయి అనేది మనం పరిశీలించుకోవచ్చు అనమాట. ఇప్పుడు శని వచ్చేసేసి బుధ నక్షత్రంలో ఉన్నాడు, ఉదాహరణకి వృశ్చికంలోనే ఉన్నాడు, జ్యేష్ఠలో ఉన్నాడు, మంచిది కదా. సో అక్కడ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే యోగకారక నక్షత్రంలో ఉన్నాడు, శని బుధులు ఇద్దరూ అక్కడే ఉన్నారు, అప్పుడు కూడా బాగా రిజల్ట్ వస్తాయి. శని బుధ నక్షత్రంలో ఉన్నాడు, బుధుడు శని నక్షత్రంలో ఉన్నాడు లాభంలో, అప్పుడు కూడా పాజిటివ్ రిజల్ట్ వస్తాయి. సో ఇలా అనేక సందర్భాల్లో కాంబినేషన్స్ క్రియేట్ అవుతుంటాయి అన్నమాట. దశమంలో శుక్రుడు ఉన్నాడు, మళ్ళీ
దశమంలో శుక్రుడు ఉన్నాడు అండ్ లాభంలో గ్రహాలున్నాయి, బాగుంది. కానీ కాంబినేషన్ రాలేగా, కాంబినేషన్ రాలేదు. ఇప్పుడు మకరంలోనే శని ఉన్నాడు, స్వక్షేత్రగతుడై ఉన్నాడు. తర్వాత దశమంలో శుక్ర బుధులు ఉన్నారు, వాళ్ళని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. అట్ట కూడా భాగ్య దశమాధిపతుల కలయిక ఫామ్ అయ్యి శని చూస్తున్నాడు. అసలు చూస్తే ఏ చార్ట్లో కూడా ఏ గ్రహాలు స్వక్షేత్రంలో ఉండట్లేదు. ఏంది చెప్పండి అని అంటే, సప్తమంలో బుధ నక్షత్రమైన ఆశ్లేష ఉంది, ఆశ్లేషలో ఉన్నారు సప్తమంలో బుధుడు శుక్రుడు, అది కూడా యోగిస్తుంది, పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. దానిలో పాటు చంద్రుడు కూడా ఉన్నాడు, పర్వాలేదు, అది కూడా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. అక్కడ కూడా సప్తమాధిపతి స్వక్షేత్రగతులు అయ్యి కేంద్ర కోణాధిపతులతో కలిసి అక్కడ సప్తమంలో యోగం ఫామ్ అయింది. అంటే చంద్ర శుక్ర బుధుల కాంబినేషన్ అన్నమాట. చాలా శుభగ్రహాలు సప్తమంలో ఉంటే ఏంటిది, పీపుల్ విల్ అది లైక్ చేస్తారు, లవ్ చేస్తారు, అది పాజిటివ్గా ఉంటుందన్నమాట, ఏదో భయపెట్టి ఉండదు. సో చాలా పాజిటివ్గా చాలా నచ్చుతూ ఉంటారు, పాజిటివ్ రిజల్ట్ ఇస్తాయి. సో తర్వాత అదేవిధంగా తృతీయంలో ఫామ్ అయ్యారు, చతుర్థంలో రవి అలానే బుధుడు కలిసి భరణిలో ఫామ్ అయ్యారు, మీనంలోనేమో శుక్రుడు ఉన్నాడు. సో అష్టమాధిపతి షష్టాధిపతితో కలిసి చతుర్థంలో ఫామ్ అయ్యాడు. తర్వాత నెక్స్ట్ శుక్రుడు వచ్చేసేసి బుధ నక్షత్రంలో ఫామ్ అయ్యాడు. సో అష్టమాధిపతితో చేరడం వల్ల షష్టాధిపతి అక్కడ చతుర్థంలో విపరీత యోగం ఫామ్ అయింది. చతుర్థంలో విపరీత యోగం ఎగ్జాల్టేషన్ ఆఫ్ ఈ యొక్క సన్ ఉన్నది, అది మంచిదే. కానీ అష్టమాధిపతి చతుర్థంలో ఉంటే ఏదైనా ట్విస్ట్ ఉంటుంది కదా. సో అక్కడ ఏ విధమైన ఛాలెంజెస్ ఉన్నాయి. సో అక్కడ అవే ఫ్రమ్ ద మదర్ మూవ్ అవ్వాల్సి వచ్చిందా, చతుర్థంలో యోగం పట్టినా కూడా మూవ్ అయిందా అంటే అప్పుడు మళ్ళీ మాతృకారకుని చూడడం, ఇట్లా మిగిలిన దశలను చూడడం, ఇట్లాంటివన్నీ కూడా రాహుకేతుల్ని పరిశీలించడం, అనేక రకాల ఇన్వాల్వ్మెంట్ చేస్తారు. కానీ ప్రైమరీగా కాంబినేషన్ పర్వాలేదు. కానీ అదేవిధంగా అష్టమాధిపతి కన్నా కానీ వేరే గ్రహం ఏదైనా ఇన్వాల్వ్ అయిందనుకో, ఇప్పుడు శని తీసుకున్నాం అనుకో, నీచం తీసుకోకూడదు. సో నీచం తీసుకున్నామంటే అక్కడ మళ్ళీ రేటింగ్ తగ్గుతుంది. సో శుక్ర నక్షత్రంలో ఉందా అంటే శుక్రుడు తృతీయంలో ఉన్నాడంటే మంచిదే, కొంతవరకు మంచిది. అదే శని బుధ నక్షత్రంలో ఉన్నాడు, బుధుడు వచ్చేసేసి మనకి ఎక్కడుంటే బాగుంటుంది, లగ్నం మీద ఉంటే బాగుంటుంది. సో లగ్నం మీద ఉన్నాడు బుధుడు, శని త్రిపాద దృష్టితో బుధుని చూస్తూ బుధ నక్షత్రంలో ఉన్నాడు. సో అది డెఫినెట్లీ పాజిటివ్, మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అట్టా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి నక్షత్రాలు ఎక్కడున్నాయి, 6లో ఉన్న పర్లే. ఇప్పుడు రవి బుధుడు కలిసి 6లో ఫామ్ అయ్యారు, ఏ గురు నక్షత్రంలోనో ఫామ్ అయ్యారు. ఓకే, సో అక్కడే ఎవరున్నారు, గురువు కూడా ఉన్నాడు అనుకుందాం. ఓకే, శుక్రుడు సప్తమంలో ఉండి బుధ నక్షత్రంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు. సో అట్లాంటప్పుడు కూడా ఓకే, కొంతవరకు పర్వాలేదు. ఎందుకంటే శుక్రుడికి మళ్ళీ 6 సిగ్నిఫికెన్స్ వస్తుంది అనమాట. ఓకే, అట్లాంటప్పుడు మిగిలిన ప్లానెట్స్, ఆ లగ్నానికి ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇప్పుడు కేంద్ర కోణాధిపత్యం కుజుడు కూడా ఎలా ఉన్నాడు, ఇలా మనం ఒక్కొక్క గ్రహాన్ని పరిశీలించుకోవచ్చు. ఇవి ఏవైనా కూడా మనకి యోగకారకులైన శుక్ర బుధులతో కనెక్షన్స్ వచ్చాయా, దానికి సంబంధించిన దశ సీక్వెన్స్ పడతా ఉందా, ఇట్లాంటివన్నీ మనం ఆ స్టార్ లైట్స్ ఎట్లా వెళ్ళాయి, పరివర్తనలు ఫామ్ అయ్యాయా, ఇట్లాంటివి చూసుకోవాలి. ఇంకా మనకి కుంభము మీనం 2 లగ్నాలున్నాయి. కుంభం గురించి చెప్తా. సో 159 లార్డ్స్ ఎవరు, సో లగ్నాధిపతి శని, పంచమాధిపతి బుధుడు, శుక్రుడు భాగ్యాధిపతి. శుక్రబుధులు శుభగ్రహాలు అవుతూ యోగకారకులు అవ్వడం, విశేష యోగకారకులు అవ్వడం చాలా బాగుంది. కాబట్టి సేమ్ మకర లగ్నానికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే ఇక్కడ కూడా ఆ శుక్రబుధులు మంచి కాంబినేషన్స్ని ఫామ్ చేయడం కావచ్చు. శుక్రబుధుల యొక్క నక్షత్రాల్లో గ్రహాలు ఉంటూ మంచి కాంబినేషన్ ఫామ్ చేస్తే కూడా విశేషమైన రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు దశమాధిపతి అయిన కుజుడు దశమంలో ఉంటే, మనకు కుజుడు దశమంలో ఉంటే ఏం చదువుకున్నాం, రుచిక మహాపురుష యోగం చదువుకున్నాం, బ్రహ్మాండం. అదే కుంభలగ్నానికి ఫామ్ అయితే వృచ్చికంలో ఏమేమి నక్షత్రాలని, శని నక్షత్రం ఉంది, బుధ నక్షత్రం ఉంది, గురు నక్షత్రం ఉంది. ఏ నక్షత్రంలో ఉంటే మంచిదయ్యా అంటే ఆశ్లేష గండాంతర పాదం అంటే అక్కడ కాకుండా 20 డిగ్రీలు 21 డిగ్రీల్లో ఉందనుకో, మరి గండాంతరం ఏముంది, ఆ తీక్ష నక్షత్రం పర్వాలేదు. ఆ రవి బుధ అలానే కుజ అందరూ కూడా ఇంచుమించుగా ఆ బుధ నక్షత్రంలోనే ఉన్నారనుకుందాం. సో అప్పుడు కూడా ఈ సప్తమ దశమాధిపతుల కలయిక రవి అలానే ఈ యొక్క కుజులు దశమంలో దిగ్బలాన్ని పొందుతారు, యోగకారకుడితో కలిశారు. పంచమ దశమాధిపతుల కలయికలో సప్తమాధిపతి కలిశాడు అంటే ప్రభుత్వ అధికారము, బలమైన పొజిషను, పవరు, ఇట్లాంటి పొజిషన్స్లో చాలా హయ్యర్ పొజిషన్స్లో ఉండేదానికి కారణమవుతుంది. అక్కడ లగ్నాధిపతి ఒక్కడు బాగుంటే సరిపోతుంది. ఈ కాంబినేషన్ ఉంది కదా, బ్రహ్మాండమైన యోగం పట్టింది కదా. లగ్నాధిపతి శనికి ఏ విధమైన కాంబినేషన్ మంచిదయ్యా, శనికి సప్తమంలో దిగ్బలం పొందుతాడు. సో సప్తమంలో ఏ శుక్ర నక్షత్రంలోనో పొబ్బలోనో సింహరాశిలో పడ్డాడు, శత్రుక్షేత్రంలో పడ్డాడు, పర్వాలేదు. ఆ శుక్రుడు ఏ 9లోనో ఉన్నాడు అనుకో, మంచిదే, స్వక్షేత్ర గతులే. ఎందుకంటే రవి బుధ శుక్రులు పక్కపక్కనే ఉంటారు కదా. సో కాబట్టి 9లో శుక్రుడు, సప్తమంలో శని,
ఆ శని శుక్రుడిని మళ్ళీ ఆస్పెక్ట్ చేయడం, రవి బుధ కుజుల కలయిక. సో మిగిలిన గ్రహాలు ఎక్కడున్నా కూడా పెద్ద ఏమి ఛాలెంజ్ ఏమి ఉండదు. మిగిలిన సీక్వెన్స్ ఇక చూడాలి. అంటే ఇప్పుడు మనం చూస్తే సింహానికి వృచ్చికానికి కేంద్ర దృష్టి ఉంటుంది కానీ బట్ అక్కడ ఏమీ కాదు. అది ఇన్వాల్వ్ అయినా కూడా ఛాలెంజ్ వచ్చినా కూడా ఒరిజినల్ ప్లానటరీ ప్లేస్మెంట్ ఎప్పుడైతే అద్భుతంగా విశేషంగా యోగకారకంగా ఉంటుందో ఛాలెంజెస్ అనేవి వస్తాయి. దాటి వాళ్ళు చాలా ఛాలెంజ్ దానికన్నా మించి చాలా హయ్యెస్ట్ పొజిషన్స్లోకి వెళ్ళేదానికి కారణమవుతుంది. ఆ ఛాలెంజ్ని దాటగలిగే శక్తి ఉండదు. ఇప్పుడు కష్టాన్ని మనకు కష్టం వచ్చిందనంటే మనం దాన్ని దాటగలుగుతాం అంతే. ఆ దాటగలుగుతాం కాబట్టి ఆ కష్టం మనకు వచ్చింది అంతే. అంతకు మించి కష్టం మనకు రాదు, అది నేను నమ్ముతాను. బట్ ఎనీవే, సో ఇప్పుడు ఈ కాంబినేషన్స్ ఈ కుంభలగ్నానికి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. ఇంకా చాలా కాంబినేషన్స్, చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. అవి మనం చార్ట్ వచ్చినప్పుడు చూసుకోవడం బెస్ట్. ఎందుకంటే మనం ఊహించుకోవడం వల్ల సరైన ప్లానటరీ పొజిషన్ ఊహించుకోము, ఒకసారి రాహుకేతుల్ని కన్సిడర్ చేయము. జస్ట్ ఇలా ఉంది అని చెప్పి 2 కాంబినేషన్స్తో మనం రిజల్ట్స్ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, సో మీన లగ్నం గురించి చూద్దాం. ధనుర్లగ్నానికి రవి ఒక్కడే యోగకారకుడు, మీన లగ్నానికి చంద్రుడు ఒక్కడే యోగకారకుడు అనమాట. సో చంద్ర నక్షత్రాలని మనం అబ్జర్వ్ చేయాలి, గ్రహాలు చంద్ర నక్షత్రంలో ఎలా ఉన్నాయో అబ్జర్వ్ చేయాలి, చంద్రుడు ఎక్కడ ఉన్నాడో కూడా మనం చాలా బాగా అబ్జర్వ్ చేయాలి. అప్పుడు బాగా మనం చెప్పగలిగేదానికి అవకాశం ఉంటుంది. సో చంద్రుడి నక్షత్రాలు ఎక్కడ ఉన్నాయి? 3లో రోహిణి ఉంది, తర్వాత 7లో హస్త ఉంది, తర్వాత మనకి మకరంలో శ్రవణం ఉంది. సో చంద్రుడు ఏంటిది? మామూలుగా చతుర్థంలో ఉంటే దిగ్బలాన్ని పొందుతాడు, పవర్ఫుల్ పొజిషన్లో ఉంటాడు అనేది తెలుసు. సో ఉదాహరణకి చతుర్థంలో చంద్రుడు గురు నక్షత్రంలో ఉన్నాడు, లేదనంటే బుధుడు చంద్రుడు కలిసి పునర్వసులో ఉన్నారు, చతుర్థంలోనే ఉన్నారు. ఓకే, అండ్ గురువు వచ్చేసి లగ్నం మీద బుధ నక్షత్రంలో ఉన్నాడు. అంటే గురు బుధుల పరివర్తనలో ఈ చంద్రుడు అనే యోగకారకుడు ఇన్వాల్వ్ అయ్యాడు. ఎంత బాగుంటుంది! లగ్న చతుర్థాధిపతులు కేంద్ర కోణాధిపతుల కలయిక చతుర్థంలో ఫామ్ అయింది. సో అందులోనూ లగ్నం మీద ఉన్న గురువు మళ్ళీ బుధ నక్షత్రంలో పరివర్తన చెందాడు. సో డెఫినెట్లీ బ్రైట్ రిజల్ట్స్ వస్తాయి. ఉదాహరణకి గురువు చంద్రుడు కలిసి పునర్వసులో ఎక్కడున్నారు? పంచమంలో ఉన్నారు. ఓకే, అండ్ కుజుడు తృతీయంలో రోహిణిలో ఉన్నాడు. అంటే కుజుడు ద్వితీయ భాగ్యాధిపతి అయిన వాడు తృతీయంలో పాపగ్రహం ఉంటూ అందులోనూ యోగకారక నక్షత్రంలో ఉంటే యోగకారకుడితో లగ్నాధిపతి ఉచ్చ పొంది కలిసి ఉన్నాడు. అది బ్రహ్మాండం కదా. అంటే ఏదైనా విషయాన్ని ధైర్యంగా మాట్లాడుతూ ఎథికల్గా మాట్లాడుతూ ఒక పాజిటివ్ స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ ఇచ్చేదానికి కారణమవుతుంది. అది మీడియా కావచ్చు, అడ్వర్టైజింగ్ కావచ్చు, లేదంటే ఒక ఇంపార్టెంట్ స్పిరిచువల్ టాక్ అవ్వచ్చు, లేదంటే ఒక చాలా సుపీరియర్ లెవెల్ ఆఫ్ ఇంటెలెక్చువల్ టీచింగ్ అవ్వచ్చు. ఇలాంటి అనేక విషయాల్లో అది కలిసి వస్తుంది అనమాట. పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సో అక్కడ యోగకారకులు కాంబినేషను కావాలి, తర్వాత గ్రహాలకు ఉండాల్సిన పొజిషన్స్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కుజుడు ఇక్కడ పునర్వసు ఎక్కడెక్కడ ఉంది? మనకి గురు నక్షత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? అంటే ఎందుకు గురు నక్షత్రం ఎత్తుకుతున్నానంటే మీనలగ్నానికి కుజుడు దశమంలో దిగ్బలాన్ని పొందుతాడు. సో అదే గురు నక్షత్రంలో ఉన్నాడు అనుకో ఇంకా బాగుంటుంది కదా. సో కుజుడు 9లో స్వక్షేత్ర గతుడు అవ్వడం కన్నా కూడా మనకి కుజుడు దశమంలో ఉన్నాడు అనుకుందాం. దశమంలో ఉంటే అక్కడ ఏమీ గురు నక్షత్రాలు లేవు. ఓకే, అదే ఉదాహరణకి మిథునంలోనేమో కుజుడు పునర్వసులో ఉండి గురువు దశమంలో చంద్రుడితో పాటు కలిసి ఉండి చూస్తున్నాడు అనుకో, అంటే కుజుడు చతుర్థంలో ఉన్నా అది కుజు దోషం ఇలా రకరకాలు కన్సిడర్ చేస్తారు. బట్ అది పక్క పెట్టేసింది, దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? ఫస్ట్ అక్కడ దశమంలో ఉన్న గ్రహం యొక్క నక్షత్రంలో ఉన్నాడు, గురుచంద్రుడు కలిసి ఆ కుజుడిని ఆస్పెక్ట్ చేస్తున్నారు, అక్కడ కూడా విశేష యోగం వస్తుంది. అక్కడ దిగ్బలం వస్తూ చాలా విశేష యోగం వస్తుంది. కాబట్టి అక్కడ కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి కారణం అవుతుంది. అక్కడ ఉండే కాంబినేషన్స్, తర్వాత యోగకారక నక్షత్రాలు, యోగకారక గ్రహానికి ఉండే ఆ నక్షత్రాలు ఏ పొజిషన్స్లో ఉన్నాయి, దానివల్ల ఏ విధమైన రిజల్ట్స్ వస్తున్నాయి అనేది మనం కన్సిడర్ చేయాలి. 3, 7, 11 ఏంటిది? స్పీచ్ అండ్ కమ్యూనికేషను. ఇవన్నిటికీ పబ్లిక్ కమ్యూనికేషన్స్ అంటే కామస్థానాలు కదా, పీపుల్, పబ్లిక్ కమ్యూనికేషను, వీటి ద్వారా బెనిఫిట్స్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. బుధచంద్రులు ఇద్దరూ కలిసి సప్తమంలోనే ఉన్నారు, లగ్నాన్ని చూస్తున్నారు అనుకుందాం. అప్పుడు కూడా మీన లగ్నానికి విశేషమా కాదా? సప్తమంలో యోగం పట్టినట్ట కాదా? పంచమ సప్తమాధిపతుల కలయిక, సప్తమంలో చంద్ర నక్షత్రం, అది కూడా గోల్డెన్ హ్యాండ్గా చెప్తారు. సో కాబట్టి అది అద్భుతమైన కాంబినేషను.
పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది అనమాట. అలా మనం ఆ వచ్చిన గ్రహస్థితితో ఎలా ఉన్నాయో కన్సిడర్ చేసుకోవాలి. ముఖ్యంగా నా దృష్టిలో రాహుకేతువులు వక్రత్వాలు కూడా మనం జాగ్రత్తగా కన్సిడర్ చేస్తేనే అవి పూర్తి స్థాయిలో వర్క్ అవుతూ ఉంటాయి. ఇవి దాదాపు 12 లగ్నాల గురించి చెప్పేశాను కదా. మీకు ఒక చిన్న టేబుల్ కూడా ఇస్తాను, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఆ స్క్రీన్ షాట్ కూడా పెడతాను. నెక్స్ట్ వీడియోలో మీనా టు నాడి సంబంధించే హౌస్ సిగ్నిఫికేషన్, అంటే ఒక గ్రహము సిగ్నిఫికేటర్స్ ఉంటాయి కదా, అవి ఎలా తీసుకుంటారు. ఇప్పుడు సప్తమ భావ విశ్లేషణకి ఏ గ్రహాలని కన్సిడర్ చేయాలి, భావాన్ని అనలైజ్ చేయాలి కదా. సో అనలైజ్ చేస్తేనే కదా మనకు వస్తుంది రిజల్ట్. కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకొని ఆ 4 పిల్లర్స్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. దానిలో ఒక్కొక్కటి మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం.